ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుదీనతారిణం. సైలెంట్ మోడ్ ఫోన్స్. టెంపుల్ రెనోవేషన్లో భాగంగా టెంపుల్ హాల్లో జామర్ పెట్టేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఫోన్లో ఆపండి సైలెంట్గా చెప్పాల్సిన అవసరం లేదు. జామర్ అంటే తెలుసు కదా, పెట్టారా? ఓ, వాళ్ళకు కూడా తెలుసు అనమాట. అంత పెద్ద సభలోనే మొబైల్ సౌండ్ చేస్తే ఇంత చిన్న క్లాస్లో ఏం చెప్పంటే. ఓకే, కెన్ సంబడి రీడ్ శ్లోక. ఉత్సాహాత్ నిశ్చయా ధైర్యా తత్కర్మ ప్రవర్తన సంగత్యాగా సతో వృత్తే షడ్భిర్భక్తిర్ ప్రసిద్ధ్యతే. మాతాజీస్. ఉత్సాహాత్ నిశ్చయా ధైర్యా తత్కర్మ ప్రవర్తన సంగత్యాగా సతో వృత్తే షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతే. ఉత్సాహంగా ఉండటము, నిశ్చయంతో యత్నించటము, ఓర్పు వహించి ఉండటము, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం వంటి నియమాలను అనుసరించి పనిచేయడము, అభక్తుల సహచర్యాన్ని విడిచిపెట్టడము, ఆచార్యుల అడుగుజాడలలో నడవడము అనే 6 నియమాలు విశుద్ధ భక్తి యోగ నిర్వహణకు అనుకూలమైనవి. ఇది నిస్సందేహముగా విశుద్ధ భక్తికి సంపూర్ణ విజయాన్ని చేకూరుస్తాయి. హరే కృష్ణ. భక్తులందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. హరి బో. అండ్ భక్తులందరికీ ఇంకొక శుభాకాంక్షలు. ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ మ్యారథాన్ ఇంత బాగా చేసినందుకు శుభాకాంక్షలు అంటామా, అభినందనలు. పర్ఫెక్ట్. భక్తులందరికీ అభినందనలు. హరి బో. నో ఫర్ ష్యూర్. ఎవరు అవుట్ ఆఫ్ సింక్ కొట్టారు? నాకు తెలుసు అదే. సో నో ఫర్ ష్యూర్, కాన్ఫిడెంట్, ఇది మనం నిశ్చయం అదే చెప్పుకుంటాం దిస్ క్లాస్లో కూడా. శ్రీల ప్రభుపాద యొక్క మర్సీ మనందరి మీద కూడా సంపూర్ణంగా ఉంది. బికాజ్ మీ అందరు చేసిన ఇంత గొప్ప సర్వీస్. ఎస్టర్డేస్ కోర్స్ వైకుంఠ ఏకాదశి స్పెల్ బైండింగ్. ఐ విష్ టు టేక్ డస్ట్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ఆల్ డివోటీస్. ఎవరెవరైతే ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళారో, కష్టపడ్డారో, మీరు ఒప్పుకుంటే, ఐఎమ్ నాట్ సరదా, నేనేమి క్యాజువల్ చెప్పట్లేదు. రియల్లీ ఐ విష్ టు టేక్ ద ఫీట్ అండ్ టచ్ యువర్ ఫీట్. ఎవరెవరైతే గృహస్థులుగా ఉండి ఇన్ని బాధ్యతల నడుమ కూడా మీరందరూ ఇంత కష్టపడి, ఇంత ఉత్సాహంగా, ఇంత యాక్చువల్లీ ఈ శ్లోకము మీకోసమే అంకితం చేయాలేమో. ఆల్ ద బుక్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఇస్కాన్ విజయవాడ. హరిబో. సో యాజ్ అ సర్వీస్ అంటూ యూ నేను ఇప్పుడు ఈరోజు ఈ శ్లోకం చెప్తాను. సో ఈరోజు యాక్చువల్గా నేను ముందు కూడా అనుకున్నా ఈ పర్టికులర్ శ్లోక కామన్ క్లాస్ అయితేనే బాగుంటుంది అని చెప్పి, బికాస్ దిస్ ఇస్ వెరీ వండర్ఫుల్ శ్లోక. బట్ 2 వీక్స్ ఆల్రెడీ కవర్ చేశాం ఈ శ్లోకాన్ని. బట్ చాలామంది ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి we will quickly say. సో శ్రీల ప్రభుపాదుల వారు
5 minutes నేను సమ్మరైజ్ చేస్తాను 2 classes. శ్రీల ప్రభుపాద వారు డైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే భక్తి అనేది ఒక కల్టివేషన్ అని చెప్తున్నారు. కల్టివేషన్ని మనము ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్లో ఏమో తెలుగులో ఏమని రాస్తారు, భక్తి అనేది ఒక అభ్యాసం అని చెప్తారనమాట. సో అభ్యాసం అంటే కల్టివేషన్. ద మూమెంట్ విసే కల్టివేషన్, అభ్యాసం అన్నా సరే కల్టివేషన్ అన్నా సరే అదేంటది, అదొక మనోభావన లేకపోతే అదొక కార్యమా? వ్యవసాయం అనేది మనోభావన కార్యం అది, రైట్? సో విసే కల్టివేషన్, నేను మొక్కలు పెంచుతున్నాను లేకపోతే పువ్వులు పెంచుతున్నాను వాటెవర్, సో అదొక కార్యం. సో భక్తి అనేది యాక్టివిటీ అంటే భక్తి అనేది యాక్టివిటీ మీన్స్ కల్టివేషన్ యాక్టివిటీ. సో ఏంటి యాక్టివిటీస్? ప్రభుపాద ఏం చెప్తున్నారు, ఏంటి యాక్టివిటీస్? నవవిధ భక్తి. సో నవవిధ భక్తిలో కూడా ముఖ్యమైనవి ఏంటి? శ్రవణము, కీర్తనము, స్మరణము. అండ్ శ్రవణం చేయాలంటే ఎవరి నుంచి మనం శ్రవణం చేయాలి? ఆధ్యాత్మిక గురువు నుంచి శ్రవణం చేయాలన్నమాట. సో ఆధ్యాత్మిక గురువు అనేవారు అంటే భక్తి అంటే కల్టివేషన్ అంటే యాక్టివిటీ అంటే నవవిధ భక్తి అంటే ముఖ్యంగా శ్రవణం, కీర్తనం, స్మరణము. అండ్ శ్రవణం, కీర్తనం అవ్వాలంటే మనకి జీవితంలో ఒక ప్రామాణికమైన గురువు ఉండాలి. అండ్ ఆ గురువు నీ అదృష్టం ఉంటే బ్రహ్మాండ బ్రహ్మితే కోణ, అది నీ అదృష్టము. అండ్ ఆ గురువు వచ్చినప్పుడు ఆ గురువుకి ఎలాగ నువ్వు సరెండర్ అవ్వాలి, తద్విద్ది ప్రణిపాతేన. సో అలా అయినప్పుడు ఏమవుతుంది, అప్పుడు నీ జీవితంలో ఈ భౌతిక సుఖం అనే కాన్సెప్ట్ నుంచి ఆధ్యాత్మిక సుఖంలోకి వెళ్తావు. భౌతిక సుఖం అంటే ఏంటి? ప్రభుపాద చెప్తారు, మెటీరియల్ హ్యాపీనెస్ ఇస్ కండిషనల్ హ్యాపీనెస్ అని చెప్తారు అనమాట. ప్రభుపాద కండిషనల్ హ్యాపీనెస్ అంటారు. తెలుగులో ఏమని రాస్తారు అక్కడ, అది తర్వాత ఎవరో చెప్పండి చూసి నాకు. సో బట్ కండిషనల్ హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్, ఓకే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈరోజు శ్రీకాంత్ నరసింహపురం వాళ్ళ నాన్నగారి పేరు మీద ఫీస్ట్ ఇస్తున్నారనమాట. ఆఫ్టర్ క్లాస్ హరిబో. సో క్లాస్ కొంచెం లేట్ చెప్తాను, ఎక్కువ లేట్ చెప్తే ఎక్కువ ఆకలేస్తుంది కదా, ఇంకా బాగా రిలీజ్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఈరోజు క్లాస్ లేట్ అవ్వడానికి కారణం శ్రీకాంత్ నరసింహపురం, నేను కాదు. ఓకే, సో ఇప్పుడు ఫీస్ట్, ఓకే లెట్ మీ హ్యావ్ నైస్ ప్రసాద్. సో అంటే హ్యాపీనెస్ మనం కోరుకుంటున్నాం, అవునా? కానీ అంటే ఆఫ్కోర్స్ ప్రసాదం అనేది స్పిరిచువల్, బట్ మన కాన్షియస్ మెటీరియలే కదా, కాబట్టి మెటీరియల్ హ్యాపీనెస్ ఇది కండిషనల్ హ్యాపీనెస్ ఎలా అవుతుంది? సో అనుకుంటాం ఇప్పుడు ఒక గంట పోయే క్లాస్ అయిపోద్ది, గంట సేపు భరించేస్తే చక్కెర దారిపోయి హ్యాపీగానే మన బిర్యానీ పన్నీర్లు తినొచ్చు అనిపించవచ్చు మీకు, హ్యాపీనెస్ అది. కానీ అది అలా అవ్వాలి అంటే దానికి 100 కండిషన్లు ఉంటాయి. ఏంటా కండిషన్లు? ఒకటి, వండేవాడు ఉప్పు ఎక్కువ వేసేయకూడదు. వేస్తే మీరు ఎంజాయ్ చేయగలరా? అంటే అన్నీ అనుకుంటే తప్ప అవ్వ, అన్నీ సక్రమంగా సెట్ అయితే తప్ప అవ్వదు, అవునా కాదా? రైట్? అందులో ఉప్పు ఎక్కువ అయిపోకూడదు, ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషను, సరే ఈరోజు సర్వింగ్ చేద్దాం అనుకుంటవచ్చు, మీకు మిగలపోవచ్చు. థర్డ్ కండిషను, అదే టైంకి క్లాస్ అయ్యే టైంకి సడన్గా కడుపు నొప్పి రావచ్చు, అబ్బా కొంచెం అమ్మో నా వల్ల కాదు, కొంచెం నా వల్ల కాదు అని చెప్పి. ఫోర్త్ కండిషన్, పంటి నొప్పి రావచ్చు. ఫిఫ్త్గా సడన్గా ఇంటి నుంచి ఫోన్ రావచ్చు, ఏదో అయిందని చెప్పి అర్జెంట్ తురంత దౌడం. సో ఇలా చెప్పుకుంటూ పోతే అంటే గంటలో అయిపోయే యాక్టివిటీకి నీ పక్కన అవబోతున్న యాక్టివిటీలో కూడా ఇన్ని కండిషన్లు ఉన్నాయి. ఇవన్నీ నీకు అనుకూలంగా ఉంటే తప్ప నువ్వు దాన్ని ఎంజాయ్ చేయలేవు, అవునా కాదా? సో దీన్ని ఏమంటారు? దీన్ని మెటీరియల్ హ్యాపీనెస్. అంటే భౌతికమైన సుఖం ఎలా ఉంటుందంటే కండిషనల్ అనమాట. దానికి 100 యాస్ట్రిక్ మార్క్స్ ఉంటాయన్నమాట. అర్థమైందా? యా, ఓ మీ కూపన్ మీరు తీసుకోవడం మర్చిపోవచ్చు, నాగరాజు ఎలా చేయలేదేమో, చాలా 100 ఉంటాయన్నమాట మెటీరియల్ హ్యాపీనెస్ విషయంలో. సో బట్ స్పిరిచువల్ హ్యాపీనెస్ అనేది దాది అన్కండిషనల్, అంటే దానికి ఎవరు కూడా నో బడీ కెన్ స్టాప్ ఇట్. సో ప్రభుపాద ఏం చెప్తారంటే మనము ఆ జీవి అనేవాడు ఏంటి, అంటే ఆయన సచ్చిదానంద స్వరూపుడు. సో ఆనందం అనేది జీవికి చాలా చాలా దట్ ఈస్ అ కామన్ థింగ్. సో దట్ హ్యాపీనెస్, సో జీవి ఏ హ్యాపీనెస్ కోరుకుంటాడు? ఆధ్యాత్మిక హ్యాపీనెస్ కోరుకుంటాడు. కానీ నాకు ఆ విషయం తెలియదు, ఆధ్యాత్మిక హ్యాపీనెస్ అంటే ఒకటి ఉందని తెలియదు. కాబట్టి మెటీరియల్ హ్యాపీనెస్ ప్రయత్నిస్తుంటాడు, ఇంత ప్రాసెస్ స్ట్రగుల్ అవుతుంటాడు అని చెప్పి. ఒక ప్రామాణికమైన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి యాక్చువల్గా దేర్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. మనం ఈ లోకంలో అందరూ అనుభవిస్తున్న సుఖం కాకుండా కూడా వేరే సుఖం అనేది ఉంది, బ్రహ్మ సౌఖ్యం తదనంతం. ఆ సుఖాన్ని మనం ఎలా పొందాలనేది మన గురువు నుంచి నేర్చుకుంటాం అనమాట. సో ఇది ప్రభుపాద ఇంట్రడక్షన్. ఇది చెప్పిన తర్వాత ప్రభుపాద ఇప్పుడు వస్తారు నెక్స్ట్ 6 పాయింట్స్కి. సో ఇప్పుడు మనం ఏం చెప్పాము, గురువు దగ్గర, ప్రామాణికమైన గురువు దగ్గర మనం ఆశ్రయం తీసుకోవాలి.
ఆయన నుంచి నేర్చుకోవాలి అని మనము ప్రభుపాద చెప్పారు. సో ఎలా నేర్చుకోవాలంట, ఆయన ఎలా గైడెన్స్ తీసుకోవాలంట, ఎలా తీసుకోవాలి, ఎలాగా? ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగ సతోవృత్తి. ఇలా మీరు చేస్తే అప్పుడేమవుతుందంట? భక్తి వినశ్యతి. వినశ్యతి ప్రణశ్యతి? ఓకే, ప్రసిద్ధ్యతి. సో సద్భేద్ భక్తి ప్రసిద్ధ్యతి అన్నమాట. అంటే భక్తి ఇంకాస్త నరిష్ అవుతుంది. సో నరిష్ అవ్వాలంటే 6 నరిష్ అవుతుంది. కానీ ఎందుకు అలా అవ్వాలి? ప్రభుపాద అంత దానికి అంత ఇది ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఉత్సాహాత్ గురించి లాస్ట్ క్లాస్ చెప్పాను. సో ఉత్సాహాత్ అంటే ఏంటంటే ఎంతూజియాజం. ఉత్సాహం తెలుగులో ఏంటి? ఉత్సాహమే. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? ఎంతూజియాజం అంటారు. మనం చెప్తాము ప్రపంచంలో అన్ని భాషలకి మూల భాష ఏంటి? సంస్కృతం అని చెప్పి. కానీ బయట వాళ్ళు వెస్టర్నర్స్ అన్ని భాషలకి మూల భాష గ్రీక్ అని చెప్తారనమాట. దే కాల్ ఇట్ గ్రీక్. గ్రీస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ లాంగ్వేజెస్. సంస్కృతం అఫ్ కోర్స్ ఓల్డెస్ట్, బట్ గ్రీస్ అంటే వెస్టర్న్ వాళ్ళకి గ్రీస్ అనేది. సో ఈ ఎంతూజియాజం అనే పదం గ్రీక్ పదం నుంచి వస్తుంది. ఎంథియోస్ అనే పదం నుంచి ఎంతూజియాజం అనే పదం వస్తుంది అనమాట. సో ఎంథియోస్ అంటే ఏంటంటే ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్, సర్వింగ్ ఎనర్జెటికల్లీ. అంతే, భగవంతుడి సేవలో పూర్తి శక్తితో పనిచేయటం, దాన్ని ఎంథియోస్ అంటారనమాట. యాక్చువల్గా ఆ పదం దేనికోసం సృష్టింపబడింది? భగవంతుడి కోసం సృష్టింపబడింది, భగవంతుడి సేవలో సృష్టింపబడింది ఆ పదం. ఎంథియోస్ నుంచి ఎంతూజియాజం. సో ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్ అంటే ఎనర్జెటికల్లీ. ఎనర్జీ అంటే ఫుల్ జోష్లో అనమాట. సో మరి అప్పుడు ఎనర్జీకి ఎంతూజియాజం తేడా ఏముంది? ఎనర్జీ అంటే జోష్ అంటాం కదా. ఎనర్జెటిక్గా భగవంతుని సేవలు చేసేది ఎంతూజియాజం అని గ్రీక్ పదం. అంటే దాని యొక్క మూల పదం గ్రీక్ పదము, దాని యొక్క అర్థం. అండర్స్టాండ్? వాయిస్ క్లియర్గా ఉందా? క్లియర్గా లేదు కదా? ఉందా? ఓకే ఓకే. సో దిస్ ఇస్ ఎంథియోస్. సో ఇప్పుడు ప్రభుపాదుల వారు ఎంతూజియాజం అనే పదానికి 2 రకములైన డెఫినేషన్ ఇస్తారు. లాస్ట్లో చెప్పుకున్నాం. మొదటి డెఫినేషన్ ఏంటంటే ఉత్సాహాత్, అంటే ఉత్సాహం అనే వ్యక్తి ఎలా ఉంటాడు అని చెప్పి. మొదటిది ఏంటంటే వాడు ప్రతి ఒక్కటి కూడా భగవంతునితో సంబంధంగా చూస్తాడు. అంటే ఏది కూడా భగవంతుడితో అభిన్నంగా వాడు చూడడు. మయా తదం ఇదం సర్వం జగత్ అవ్యక్త మూర్తినం మత్స్థాని సర్వభూతాని అచాహం తే స్వస్థితాత్. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే సీ ఇన్ కనెక్షన్ విత్ కృష్ణ. సో ఉత్సాహం అంటే ఎగిరి ఇప్పుడు కోతుల ఎగిరికి ఎంతేయడం కాదు, కామెడీ వెళ్ళడం కాదు. ఇప్పుడు మంకీ ఈజ్ ఆల్సో వెరీ డైనమిక్ కదా. మంకీ అంటే లేజీయా డైనమిక్గా? ఎప్పుడైనా సరే ఒక దగ్గర కూర్చుంటుందా మంకీ అనేది? అది అలసిపోతుంది అసలు ఎప్పుడైనా సరే. దాని ఎనర్జీ లెవెల్ ఏ లెవెల్లో ఉంటాయి? సో ఈజ్ దట్ ఎంతూజియాజం? అరే ఎవరన్నా రెస్తని అమ్మో నేను ఫెయిల్ అయిపోయాను అయితే. దట్ ఈస్ నాట్ ఎంతూజియాజం. నేను లాస్ట్ క్లాస్ కూడా చెప్పాను దాని గురించి. సో ఎంతూజియాజం అంటే ఒక డెఫినేషను ఎండివర్ విత్ ఇంటెలిజెన్స్, బుద్ధిని ఉపయోగించి కష్టపడడం, అదొక డెఫినేషన్ ఆఫ్ ఎంతూజియాజం. రెండో డెఫినేషన్ అంటే ప్రతిదాన్ని భగవంతుడితో సంబంధంగా చూడగలడం. ప్రతిది ప్రభుపాద ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏం ఎగ్జాంపుల్ ఇచ్చారు? డిక్టాఫోన్ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ప్రభుపాద చెప్తారు, ఇప్పుడు డిక్టాఫోన్ ఉంది, దాన్ని దేనికోసం సృష్టించారు? ఎవడో సింగర్ ఒక అమ్మాయి గురించి అబ్బాయి గురించి సినిమా పాటలు పాడడం కోసం దాన్ని సృష్టించారు అది. సో కానీ మనం అది అంటే అది మాయా సేవలో దాన్ని సృష్టించారు. కానీ ప్రభుపాద ఏమంటారు? దాన్ని మనం మాయ అనుకోకూడదు. ఎందుకంటే ఆ డిక్టాఫోన్కి ఏం ఉపయోగించారు? మెటల్, ఐరన్ ఉపయోగించారు, ప్లాస్టిక్ ఉపయోగించారు, రైట్? మెటల్ అదివో. సో ఐరన్ ఉపయోగించారు, ప్లాస్టిక్ ఉపయోగించారు. ఆ రెండు కూడా ఏంటవి? పంచమహాభూతాల్లో భాగమే కదా. ఏ ఎలిమెంట్? భూమి, రైట్? అండ్ అది ఉపయోగించడానికి ఒక సైంటిస్ట్ ఎంతో కష్టపడ్డాడు కదా. ఆడు తన బుర్రను ఉపయోగించాడు కదా. బుర్ర అంటే ఏంటి? మైండ్ అండ్ ఇంటెలిజెన్స్. సో మైండ్ ఇంటెలిజెన్స్ కూడా భగవంతుని యొక్క ఎనర్జీ. ఆ సౌండ్ బయటకు వస్తుందంటే ఏ ఎలిమెంట్ ద్వారా వస్తుంది? గాలి, ఆకాశము. అది కూడా భగవంతుని యొక్క శక్తులే. అంటే ఒక డిక్టాఫోన్ మనం వాడుతున్నామన్నా సరే అది ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణాస్ ఎనర్జీ. అది భగవంతుని చెందినప్పుడు దాన్ని మనము నీ డివోటీ అనేవాడు భగవంతుని సేవలో తిరిగి వినియోగించాలి. సో
ఒక వ్యక్తి రియల్లీ ఎంతూజియాజం ఉంది అంటే ఆ వ్యక్తి ప్రతిదాన్ని భగవంతునితో కనెక్షన్గా చూడగలగాలి. అది ఎంతూజియాజం ఒక దట్ ఈస్ ఏ ఇండికేషన్ ఆఫ్ ఎంతూజియాజం. అంటే ఒక వ్యక్తి ఏది ఉత్సాహం కాదు ఎలా తెలుస్తుంది మనకంటే ఈ 2 పాయింట్స్ ద్వారా తెలుస్తుందని ప్రభుపాద చెప్తున్నారనమాట. హౌ డు వి నో? ఎంతూజియాజం వేరు, మ్యాడ్ ఎనర్జీ వేరు. ఇప్పుడు కోతి ఉంది, దట్ ఈస్ మ్యాడ్ ఎనర్జీ. ఇట్ ఈస్ ఎనర్జెటిక్, ఇట్స్ బట్ మ్యాడ్లీ ఎనర్జెటిక్. అది ఉత్సాహం కాదు. అంటే అది మరీ ఫాస్ట్ గెంతుంది, ఎగురుతుంది అంటాను. సో డివోటీ అనేవాడు కొన్నిసార్లు ఎగరపోవచ్చు, గెంతకపోవచ్చు. జయపత మహారాజ్ అంతా ఇప్పుడు గెంతరం, బట్ దట్ ఈస్ ఎంతూజియాజంనా. సో ఎంతూజియాజం అంటే హైపర్ ఎనర్జీ మాత్రమే ఎంతూజియాజం కాదు. చాలాసార్లు హైపర్ ఎనర్జీ ఎంతూజియాజం అనుకుంటాం. సో ఎంతూజియాజం ఒక ఇండికేషన్ ఏంటంటే ప్రతిదీన్ని భగవంతు సంబంధం చూడడం. శ్రీల ప్రభుపాద్ 1968లోనే ఆయన స్ట్రోక్ వస్తుంది, మళ్ళీ 3వ సారి. ఆయన హాస్పిటలైజ్ అయిపోతారు. డాక్టర్స్ సే దట్ హీ విల్ నాట్ సర్వైవ్. కానీ ప్రభుపాద్ నా బాబు నాకు ఇంజక్షన్లు వద్దు, నాకు ఎండ తగిలితే చాలు, నేను బతుకుతానని చెప్తారు. సో ఆయన బలవంతంగా డాక్టర్ని వాళ్ళు తీసుకెళ్ళను అంటే అయినా సరే బలవంతంగా గర్గముని ప్రభు ఇలా ఉంటారు ఆయన, మన దినేష్ ప్రభు లాగా అనమాట. హార్ట్ డాక్టర్లందరినీ తోసేసి బలవంతంగా ప్రభుపాద్ని స్ట్రక్చర్ లాక్కుపోయి తీసుకెళ్ళిపోతారు అంబులెన్స్ పడి. డాక్టర్లు చెప్పిస్తారు మీ గురువు గారిని తీసుకెళ్ళిపోతున్నారు, ఆయన చచ్చిపోతాడని చెప్పి. ప్రభుపాద్ చెప్తారు ఏం పట్టించుకో తీసుకెళ్ళిపోనని చెప్పి. సో అక్కడ లగూనా బీచ్ సముద్రం ఒడ్డు మీద, సముద్రం దగ్గర పక్కన కొండపైన ఒక గెస్ట్ హౌస్ అని, అక్కడ ఎండ తగులుతుంది. అక్కడ అమెరికాలో 6 నెలలు ఎండ ఉండదు కదా. నాకు ఎండ తగ్గితే నేను సర్వైవ్ అవుతానని చెప్పి ఎండ పెడతారు. సో ప్రభుపాద్ రికవర్ అవుతుంటారు. వెరీ సీరియస్, అంటే డాక్టర్ చనిపోతారన్న పరిస్థితిలో ఉన్న వ్యక్తి, ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తి అక్కడ శాంతి తీవ్రమని అక్కడ పెడితే అక్కడ ఏం చేస్తున్నారు ఆయన? ఆ బీచ్ రోడ్ మీద ఒక ట్రక్ వెళ్తుంటే ట్రక్ చూడగానే ఇది రథయాత్రకు బాగుంటుంది కదా ఈ ట్రక్ అని చెప్పి వెంటనే ఫోన్, నాకు రథయాత్ర చేయాలని చెప్పి. ఆయన రికవర్ అయ్యట్లేదు. నేను ఎప్పుడు రికవర్ తెలియదు, మీరు చేసాను రథయాత్ర. ఆయన రథం ఎక్కడిది, ఈ ట్రక్ చూసారా, ఇలా ట్రక్నే ఇలా చేయాలని చెప్పి ప్రభుపాద్ చెప్పిస్తాను అనమాట. అంటే దట్ ఈస్ ఎంతూజియాజం. ప్రతిదీ ఏది కనిపించినా సరే దాన్ని మనం ఎలా కృష్ణుడితో వినియోగించాలి. సింపుల్గా మనం మీట్ పీపుల్, సో వెన్ మీట్ పీపుల్ వీ గెట్ ఇంప్రెస్డ్. అబ్బా వీడంతా ఇదని చెప్పి, వాడి డబ్బు ఉండొచ్చు, వాడికి అందం ఉండొచ్చు, వాడికి తెలివితేటలు ఉండొచ్చు, వాడికి ఇంకేదో స్కిల్ ఉండొచ్చు. ప్రతిదీ కూడా మనం నమ్మాలన్నమాట, అది కృష్ణుడిది అని చెప్పి. కాబట్టి దాన్ని ఎలా మనం కృష్ణుడి సేవలు వినియోగించాలి. లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్పాను. అందాన్ని కృష్ణుడి సేవలు ఎలా వినియోగించాలి చెప్పాను. ఏ ఎగ్జాంపుల్ చెప్పా? మిస్ ఇండియా ఎగ్జాంపుల్ చెప్పాను. సార్ భక్తి శాస్త్రి కాని వాళ్ళు వాళ్ళ నుంచి నేర్చుకోండి ఎగ్జాంపుల్, మళ్ళీ చెప్పనది. సో మిస్ ఇండియాని అందరూ మెచ్చుకుంటారు, కానీ భజేంద్ర అందరూ కూడా మెచ్చుకున్నారు. కానీ ఎలా మెచ్చుకున్నారు? కృష్ణుడు మీకు ఎంత అందాన్ని ఇచ్చాడు, దేని మీరు కృష్ణుడి సేవలో కృష్ణుడు థ్యాంక్ యూ చెప్పాలని చెప్పి. జయ శ్రీ రాధా శ్యామ్ సుందర్ భగవానికి జయ. రైట్. శ్రీల ప్రభుపాద్ దీన్ని చెప్పుకుంటూ పోతే జార్జ్ హ్యారిసన్ ఉన్నారు. ఈజ్ మోస్ట్ టాప్ గిటారిస్ట్ అండ్ మ్యూజిషియన్స్, బీటిల్స్. కానీ వాళ్ళు ఏం పాడేవాళ్ళు? ఎప్పుడు కూడా విమెన్, డ్రగ్స్ అండ్ సెక్స్, వీటి గురించి ఈ 3 టాపిక్స్ మీదనే. అప్పట్లో దట్ ఈస్ ద థీమ్, హిప్పీ మూమెంట్ కాబట్టి ఈ 3 విషయాల గురించే టాపిక్స్ అనమాట. వాటి గురించే మాట్లాడేవారు. ప్రభుపాద్ చెప్పొచ్చు నీచుల, శుద్ధుల, చండాలం, లేచలా చెప్పిన అని చెప్పి. బట్ ప్రభుపాద్ సార్ అరే వీరికి సరస్వతి కటాక్షం, మ్యూజిక్ ఈజ్ ఆల్సోను బ్రహ్మాను, సో నారద ముని స్మర్శీను, సో ఇంత గంధర్వులు వీళ్ళందరూ. సో ఇంత దీన్ని టాలెంట్ని మనం, అది కృష్ణుడు టాలెంట్ అది అల్టిమేట్లీ. సో కృష్ణుడి సేవలు వినియోగించాలి. సో ప్రభుపాద్ వీళ్ళు యాక్చువల్గా వాళ్ళు మాయా ఏజెంట్స్. వాళ్ళు ఒక జనరేషన్ మొత్తాన్ని చెడగొట్టేస్తారు వాళ్ళు అసలు. సో అలాంటి వాళ్ళు ఒకటి హైజాక్ చేసేసి వాటిని ప్రోగ్రామింగ్ మార్చేసి వాడిని కృష్ణ ఏజెంట్ కింద మార్చేస్తారు. ఎవరా వ్యక్తి? జార్జ్ హ్యారిసన్. సో శ్రీల ప్రభుపాద్ did not see it as మాయా. దట్ ఈస్ ఎంతూజియాజం. సిమిలర్గా మన జీవితాల్లో కూడా సంబడీ ఈజ్ లైక్ ఏ మెటీరియలిస్టిక్ పర్సన్, వేస్తే అరే వేస్ట్ కాడని చెప్పి. కానీ ఆ వ్యక్తిలో కూడా మనము ఇఫ్ యూ క్యాన్ సీ హౌ వీ క్యాన్ బి ఎంగేజ్ కృష్ణ సర్వీస్, అది ఉత్సాహం. అది అంటే ప్రతిదీ కృష్ణుడి సంబంధంగా చూడాలి. నా శరీరము నాది కాదు, కృష్ణుడిది. నా బుద్ధి నాది కాదు, కృష్ణుడిది. నాది అనుకున్నప్పుడు నేను దాన్ని నా స్వలాభం కోసమో లేకపోతే నా ఇంద్రియ తృప్తి కోసమో నేను కష్టపడతాను. ఈ శరీరం కూడా నాది, ఈ శరీరం కృష్ణుడిది అయినప్పుడు ఆ కృష్ణుడి యొక్క ఎనర్జీని స్వార్థం కోసం వినియోగించుకోవడం అది దొంగతనం కాదా? సో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సెన్స్ గ్రాటిఫికేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెన్స్ గ్రాటిఫికేషన్, ఎవరిని ఇబ్బంది పెట్టట్లే, నువ్వేది ఇంద్రియ భోగం చేసుకున్నా సరే ఒక రకంగా నువ్వు దొంగోడివే. అది నీది కాదు, అది నీ శరీరము. రైట్. సో అందుకే ప్రభుపాద్ అంటే దేర్ ఇస్ నో జెంటిల్మెన్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పి.
అన్లెస్ సంబడి ఇస్ ఎ డివోటీ, ఒక వ్యక్తి భక్తుడు కాకపోతే బై డిఫాల్ట్ ఆయన జెంట్లీమెన్ కాదు. ఆయన జెంట్లీమెన్ అంటే ఈజ్ ఏ రైటియస్ పర్సన్ అని చెప్పి. ఈవెన్ సోకాల్ మంచిదనం కూడా, బికాజ్ యాక్చువల్ నీది కాదు కదా, నీదైతే అసలు ఆలోచించుకోవడానికి, అది నీది కాదు, భగవంతుడిది అది. సో ఒక డివోటీ అనేవాడు తన విషయంలో కానీ బయట విషయం ప్రతిదీ కూడా భగవంతుడి సంబంధంగా చూడగలరు. సో ప్రతిదీ భగవంతు సంబంధం చూడగలిగినప్పుడు ప్రతిదాన్ని భగవంతు సేవలో వినియోగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది ఇండికేషన్ ఆయనకి ఎంత ఉత్సాహం, ఈజ్ ఎంతూజియాస్టిక్ అని చెప్పి. అర్థమవుతుందా? రెండో ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, రెండో కాన్సెప్ట్ ఏం చెప్పాను, రెండో సిమ్టమ్ ఏం చెప్పాను, ఎండివర్ విత్ ఇంటెలిజెన్స్. ఎండివర్ అంటే ప్రయత్నం. సో ఉత్సాహం అనే పదానికి రెండోక అర్థం ఏంటంటే బుద్ధిని ఉపయోగించి భగవంతుని సేవ చేయడం, దాని ఉత్సాహం అన్నమాట. ఎండివర్ అంటే సేవ. ఇక్కడ అంటే బుద్ధిని ఉపయోగించి చేసే సేవ, అది ఉత్సాహం అనిపించుకుంటుంది. అంటే ఇక్కడ బుద్ధి అంటే అర్థం ఏంటి? నేను అయితే లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏ ఎగ్జాంపుల్ చెప్పాను? 4 categories. కాన్సెప్ట్ చెప్పదు, ఎగ్జాంపుల్ చెప్పండి చాలు నాకు. యాక్టివ్ ఫుల్ అఫ్కోర్స్ అర్థమైంది. యాక్టివ్ జనాలకు గుర్తుకున్నాయి ఇవన్నీ మాకు అడ్మినిస్ట్రేషన్లో నేర్పిస్తారు, ఖచ్చితంగా ప్రతి లీడర్కి నేర్పిస్తారనమాట ఇవన్నీ. లేజీ ఫుల్, యాక్టివ్ ఫుల్ అని చెప్పి. నెక్స్ట్ సో దర్ ఆర్ మెనీ థింగ్స్ లైక్ దిస్ కేటగరైజేషన్. సో మనస్తత్వాలు చదువుకోవడం, మోడర్న్ సైకాలజీ అంటారు దీన్ని. మనస్తత్వాలు చదువుకోవడం చాలా నేర్పిస్తారు. సో ఎండివర్ విత్ ఇంటెలిజెన్స్. ఎండివర్ వితౌట్ ఇంటెలిజెన్స్ అంటే యాక్టివ్ ఫుల్. పాప సేవ చేయాలనుకుంటారు కానీ అక్కడ సేవ కన్నా కూడా ఏమవుతుంది, అపరాధం అవుతుంది. ఇప్పుడు ఒక కోతి తీసుకొచ్చి 4 కర్రీ సరే కట్టరా అంటే కోతి ఎప్పుడైనా కట్టగలదా? కోతి ఏం చేస్తుంది? పీకి పారేస్తుంది అనమాట. కానీ కోతి చేత కూడా నిర్మాణం చేయించగలిగేవాడు ఒక్కడే ఎవరు? సంబడి సేస్ ఐఎమ్ రామ్, ఐఎమ్ గాడ్, దాని షుడ్ ఆస్క్ హిమ్. కోతి చేత ఒక్క మంచి చేయించు, అప్పుడు భగవంతుడు ఒప్పుకుంటా అని చెప్పి. సో కోతుల చేత కూడా అంత పెద్ద నిర్మాణం చేయించగలిగాడు ఆయన, దేవుడు అయ్యాడు అనమాట. సిమిలర్గా కోతులు లాంటి మనందరము, కోతులు లాంటి హిప్పీస్ చేత కూడా ఎంత ఇస్కాన్ అంత పెద్ద సంస్థని తయారు చేయించగలిగేవారు ఆయన, శిల ప్రభుపాద్కి. దట్ ఇస్ వై ఈజ్ ఆచార్య ఆయన. సో ఎనీ హౌస్ ఎండివర్ విత్ ఇంటెలిజెన్స్, రైట్? ఆయన కొన్నిసార్లు మనకు తెలుసుకోవాలి ఎక్కడ మనము వేర్ వీఆర్ గుడ్, వేర్ వీఆర్ నాట్. రెండోది బెస్ట్ సాధక స్టేజ్లో బెస్ట్ ఏంటది, మనం ఒక గురువు యొక్క మార్గనిర్దేశకులు ఉన్నప్పుడు సో వాళ్ళు చెప్తారు నీకు ఇది మంచిది, నీకు ఇది మంచిది కాదు, నువ్వు సేవ చేస్తే నీకు మంచిది. భక్తి చెప్పారు నీకు, మీరు ప్రచారం చేయండి, అది మీకు మంచిది, లోకానికి మంచిది అని చెప్పి ప్రభుపాద చెప్పారు. ఇలా ప్రభుపాద కొంతమంది చెప్పారు మీరు దయచేసి ఈ పనికి చేయొద్దు అని చెప్పి, ఇది నీకు మంచిది కాదు అని చెప్పి. అయినా వాళ్ళు వెళ్ళారు, మాయలో పడిపోయారు, రైట్? సో ప్రభుపాద టోల్డ్ అవలాంచి బాల్ రూమ్, అలాన్ గిన్స్బర్గ్ ఏమని చెప్తారు, ప్రభుపాద మనల్ని ప్రోగ్రామ్ పిలుస్తున్నారు అంటే మిడ్ నైట్ పార్టీ ఉంటాయి, రాత్రి 10 నుంచి 12 టైంలోని నైట్ క్లబ్స్ ఉంటాయి కదా, అందులో వాళ్ళకి మ్యూజిక్ వాయించేవారు. ఒక ఫర్ చేంజ్ హరే కృష్ణ మ్యూజిక్ అని చెప్పి పిలుస్తారనమాట. ప్రభుపాద అలన్ గిన్స్బర్గ్ అనేవాడు టాప్, అప్పటికైనా టాప్ అంటే హిప్పీస్ కానీ లీడర్ అనమాట ఆయన. కాబట్టి ఆయన మనల్ని పిలిచేవాడు, ఎంతకైనా గౌరవం మనకి ఏముంటుంది అని చెప్పి. సో డివోటీస్ ఒకసారి వెళ్తారు, ప్రభుపాద మీరు అంటే వెళ్తారు అంటే ప్రభుపాద వెళ్తారనమాట. అక్కడ చూస్తారు మొత్తం ఆడవాళ్ళు మగలందరూ ఉఫ్ఫు పొగలు కనిపిస్తున్నాయి, అన్ని ఫుల్ సాంబ్రాణి పొగలే అనమాట. సో ప్రభుపాద చూసారు, మై గాడ్, లేడీస్ ఆర్ హాఫ్ నేకెడ్, అందరు మత్తులో ఉన్నారు. ప్రభుపాద కర్తాలు తీసుకొని గంట సేపు కీర్తన చేస్తారు, చేసి అందరినీ తన సన్యాసిని తీసుకెళ్ళిపోతారు. ప్రభుపాద చెప్తారు ఎవడు బాబు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాడని చెప్పి. ప్రభుపాద ఏమంటే అరే దిస్ ఈజ్ నాట్ ఏ ప్లేస్ ఫర్ డివోటీస్. మీకు ప్రచారం చేసుకోవాలనుకుంటే ఊరంతా ఉంది, అదంతా మానేసి ఈ నైట్ క్లబ్లో వెళ్ళి మీరు కీర్తన చేయాలా అని చెప్పి వాళ్ళు ఉద్ధరించాలి కదా ప్రభుపాద అంటమాట. నీకు ఉద్ధరించడానికి మనుషులు దొరకలేదా, నీకు వీళ్ళే దొరికారా? సో ప్రభుపాద సెడ్ నో, డోంట్ గో టు దిస్ ప్లేస్ అని, రైట్? అంటే పాపం వెళ్ళేవారు కూడా ఉత్సాహం, అంటే అది దే ఆర్ యాక్చువల్లీ దే హ్యావ్ చెయ్యాలి, మంచి పనే అది. బట్ దట్ ఈస్ దాని ఉత్సాహం అనాలా, దట్స్ నాట్ ఎంతూజియాజం. ఎందుకంటే ఎండివర్ విత్ ఇంటెలిజెన్స్. అక్కడ గురువు అనేవాడు వద్దు అని చెప్పాడు. అక్కడ వద్దన్నప్పుడు దట్ మీన్స్ యువర్ ఇంటెలిజెన్స్ షుడ్ సే దట్ దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ టు ఎండివర్. ఇక్కడ నేను వెళ్ళకూడదు అని చెప్పి. లేదు మనం వెళ్ళాము, ప్రభుజీ నేను 2 పుస్తకాలు పంచిస్తాను, 3 పుస్తకాలు పంచిస్తాను, 2 భక్తులు తయారు చేస్తాను అందులో నుంచి. 2 తయారు చేస్తారు, రేపు నువ్వు ఉండవు, రేపు నిన్ను ప్రచారం చేయడానికి ఇంకోటి రావాలి అప్పుడు ఇక్కడ.
కొన్నిసార్లు మన పుస్తకాలు పంచుతా సరే మరి పంచారు గొప్ప విషయమే కాదంటలేదు, కానీ మనం చదవాలి కూడా. మనం ఓన్లీ పంచుతున్నాం, మనం చదవట్లేదు. అప్పుడేమో తెలుసా, ఏదో ఒక రోజు ఇంకో డివోటీ ఇంటికి వస్తారు పుస్తకం పట్టుకొని, ప్రభుజీ భగవద్గీత చదవండి మీరు మళ్ళీ తీసుకొని వస్తారని చెప్పి. అంటే మనమే మాయమైపోతాం, అవునా? సో ఎండివర్ విత్ ఇంటెలిజెన్స్, ఇది ఉత్సాహం, రైట్? ఎనీ ఉత్సాహం గురించి ప్రభుపాద్ అంత ఎక్కువ రాయారు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ద 3 ఈజ్ ద నిశ్చయాత్. సో ఈరోజు మనము నిశ్చయాత్ అనే టాపిక్ మనం చర్చించుకుందాం. సో దిస్ ఇస్ ఉత్సాహ ఇస్ డన్, రైట్? నిశ్చయాత్. నిశ్చయాత్ అంటే ఇక్కడ ఏమని రాస్తారు ప్రభుపాద్ తెలుగులో, ఏమని రాస్తారు? దృఢ నిశ్చయం అని రాశారు. నిశ్చయంతో యత్నించడం. సో నిశ్చయాత్ అంటే యాక్చువల్గా 2 అర్థాలు. ఒకటి డిటర్మినేషన్. డిటర్మినేషన్ తెలుగులో ఏమంటారు? దృఢ చిత్తం అంటారు కదా, దృఢ సంకల్పం, దాన్ని డిటర్మినేషన్ అంటారు అనమాట. బట్ అనదర్ డెఫినేషన్ ఆఫ్ డిటర్మినేషన్ ఇస్ ఫెయిత్. ఫెయిత్ని తెలుగులో ఏమంటారు? విశ్వాసం అంటారు కదా. యా, నమ్మకం, విశ్వాసం, నిశ్చయమును. సో ఎక్కడ ఈ శ్లోకంలో నిశ్చయాత్ అంటే, అఫ్కోర్స్ నేను చెప్పినట్టుగా చాలాసార్లు తెలుగు బుక్స్లో ఎందుకు చదవనంటే ఇది కారణం. బికాజ్ సమ్టైమ్స్ ట్రాన్స్లేషన్లో కొన్నిసార్లు ఎసెన్స్ మిస్ అవుతుంది. సో ప్రభుపాద్ ఇంగ్లీష్లో ఏం రాశారు చూడండి ఇక్కడ. నిశ్చయాత్ అంటే ప్రభుపాద్ ఇంగ్లీష్లో ఏమని రాశారు? నిశ్చయాత్ అంటే ఎండివరింగ్ విత్ కాన్ఫిడెన్స్ అని రాశారు. కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసం అని అర్థం అక్కడ ఒక రకంగా. కానీ ఇక్కడ తెలుగులో మీనింగ్ ఏమని రాశారంటే నిశ్చయంగా ప్రయత్నించడం రాస్తారు, నిశ్చయంతో. అంటే ఈ శ్లోకం మీనింగ్ ప్రకారంగా రాశారు. ప్రభుపాద్ ట్రాన్స్లేటెడ్ వర్డ్ ప్రకారంగా రాయలే ఒక లెవెల్లో. కాబట్టి నిశ్చయంగా ప్రయత్నించడం అనేది దగ్గర అర్థము, కానీ యాక్చువల్ అర్థం కాదు. యాక్చువల్ అర్థం అంటే ఇంగ్లీష్లో మనం చూడొచ్చు, ఎండివరింగ్ విత్ కాన్ఫిడెన్స్. నిశ్చయం అంటే కాన్ఫిడెన్స్. ఆ మాత్రం తెలుగు అందరికీ వస్తుంది కదా, సారీ ఇంగ్లీష్ అందరికీ వస్తుంది. కాన్ఫిడెన్స్ అంటే అందరికీ తెలుసు కదా. కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం. దేని మీద నమ్మకం? నీ మీద నమ్మకమా? దేని మీద నమ్మకం? యా, సో ఇది దేని మీద నమ్మకం అని చూద్దాము. సో అందరు చదువుకొని వచ్చారా? ఓకే, అయితే ఆల్రెడీ చదువుకొని వస్తే జస్ట్ టేక్ 1 minute. ఓకే, సో నిశ్చయ దగ్గర ఐ వాజ్ రీడింగ్ ఇన్ ద మార్నింగ్ అగైన్. ప్రభుపాదుల వారు ఈ పర్పోర్ట్లో 3 పాయింట్స్ రాస్తారు. నిశ్చయాత్ అంటే ఏంటి మన భక్తి జీవితంలో అని చెప్పి 3 పాయింట్స్ రాస్తారు. మేబీ మనం ఈరోజు క్లాస్లో చెప్పుకుందాం, యాక్టివిటీస్ వద్దు. నాకు క్విక్లీ ఇద్దరిద్దరు మీరు ఫేస్ ఈచ్ అదర్, ఇద్దరిద్దరు డివోటీస్, భక్తి చదువు స్టూడెంట్స్. ఓకే, 2 minutes తీసుకోండి, ఆ 3 పాయింట్స్ రాయండి. నేను వాట్సాప్లో కూడా పెట్టాను, పేజ్ నెంబర్ 35, 38, 39, 40 అని చెప్పి. చూసారా మీరు? వాట్సాప్ చూసారా భక్తి శాస్త్రి గ్రూప్లోని? సో ప్రభుపాద్ భాష్యంలోని యాక్చువల్ ఒకే పారాగ్రాఫ్లో ఇచ్చారు. నిశ్చయాతు ధైర్యాతు ఒకే పారాగ్రాఫ్లో నిశ్చయాతు ధైర్యాతు ఒకే పారాగ్రాఫ్లో చెప్పారు. అక్కడ ఒక డెఫినేషన్ ఇచ్చారు. కానీ తర్వాత సబ్సిక్వెంట్లీ మళ్ళీ పేజ్ నెంబర్ లాస్ట్ 2 pagesలో మళ్ళీ నిశ్చయాత్ అనే పదానికి మళ్ళీ 2 అర్థాలు ఇచ్చారనమాట. అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పర్పస్ దగ్గర మళ్ళీ 2 అర్థాలు ఇచ్చారు. సో ఆ 3 గురించి మనం డిస్కస్ చేస్తాము. సో క్విక్లీ చూడండి ఒకసారి. పేజ్ నెంబర్ 34 అది వెరీ ఈజీ, డైరెక్ట్ చెప్తారనమాట నిశ్చయాత్ అంటే ఏంటి అని చెప్పి. ఓకే, ఇంక చదవడం ఆపండి, పర్వాలేదు. మీరందరూ స్టూడెంట్స్ జీవితాన్ని నా స్టూడెంట్ జీవితం గుర్తు చేస్తున్నారనమాట. సంవత్సరం చదవడం మానేసి ఎగ్జామ్ పేపర్ టీచర్ ఇస్తున్నాడు కదా, పేపర్ ఇస్తున్నాడు, క్వశ్చన్ పేపర్ ఇస్తున్నాడు, ఆయన టీచర్ ఓపెస్తున్నాడు. ఆ 2 నిమిషాలు చదివితే నేను బాగుపడతాను ఫీలింగ్ ఉంటుంది అనమాట. అందరూ అలాగే ఉంటారు, నేను అలాగే ఉండేవాడిని. అలాగనే మీరు ఇప్పుడు 1/2 నిమిషంలో మీరు ఆన్సర్ చెప్పాలని ట్రై చేస్తున్నారు. 2 వారాల నుంచి మనం చేయలేదు. సో భక్తి శాస్త్రి అంటే మళ్ళీ మన కుర్రోళం అయిపోతాం అనమాట, మన స్టూడెంట్లకు గుర్తుకొస్తాయి మనందరికీ. ఓకే, సో ఎవరు చెప్తారు? ఫస్ట్ చెప్పినప్పుడు ఈజీ పాయింట్ చెప్పేస్తాడు, చెప్పండి. ఎస్ లలితా మాతాజీ. సగం చెప్పదు, పూర్తి చెప్పండి.
నేను నిశ్చయత గురించి అడుగుతున్నాను, ఉత్సాహం గురించి కాదు కదా. నిశ్చయత గురించి ప్లాన్ చేసి అంతా చేశారు కదా. మీరు ఉత్సాహం గురించి ప్లాన్ అయ్యారా? ఉత్సాహం అంటే చెప్పేశాను కదండి. ఓకే, నిశ్చయాత్. ఎస్, కేశవరాజు కిషోర్. సో దిస్ వన్ పాయింట్. ఏంటది? సో జీవితం అంటే మనిషి అనే పుట్టిన తర్వాత మన నెంబర్ 1 గోల్ ఏమై ఉండాలి? భక్తి అని చెప్పి, రైట్? సో వన్ షుడ్ బి కన్విన్స్డ్ అనమాట. నిశ్చయత అంటే మనకు ఫుల్ ఫెయిత్ ఉండాలి ఈ పాయింట్ మీద. ఏ పాయింట్ మీద? భక్తి అనేది టాప్ మోస్ట్ అని చెప్పి. ఓకే, భౌతికంగా సక్సెస్ అవ్వను, ఐఐటీ అవ్వలేదు, డాక్టర్ అవ్వలేదు, ప్రమోషన్ వచ్చింది రాలేదు, సో ఇవన్నీ సక్సెస్ ఫెయిల్యూర్స్. కానీ ఇది కాదు నిజమైన ఎసెన్స్ ఏంటి? భక్తి అనేది. యా, ఎస్, థ్యాంక్ యూ కేశవరాజ్ కిషోర్ బాబు. నెక్స్ట్. ఎస్, నాగరాజ్ బాబు. నిశ్చయ బుద్ధితో కృష్ణుడు తనను తప్పగా రక్షించి భక్తి సేవలో నిర్వహణలో విజయం తప్పగా తోడ్పడు. అరే ఇప్పుడు పుస్తకాలు మూయండి, మీరు టెక్స్ట్ బుక్స్ మూయండి. రాసిపారాయణ మాత్రం మిమ్మల్ని చూస్తున్నాను, మూయండి పుస్తకం. ఇక్కడ చదవద్దు. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు మనం పుస్తకాలు మూసేయాలి. చెప్పండి ఇంకొకసారి, ఆవిడ కోసం చెప్పండి. నిశ్చయ బుద్ధితో కృష్ణుడు తనను తప్పగా రక్షించి భక్తి సేవ నిర్వహణలో విజయం పొందడానికి తోడ్పడతారని విశ్వాసం. యా, సో అవశ్య రకీబే కృష్ణ విశ్వాస పాలన కోది. సో ఇది ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ నిశ్చయ. నోట్ చేసుకోండి, పేజ్ నెంబర్ 34 చెప్పారు కదా మీరు. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ నిశ్చయ అంటే ఏంటంటే, ఈ నిశ్చయ అనే పాయింట్ ఇది మన క్లాస్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది మీకు చాలా 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 మన భక్తి జీవితంలో అవసరం, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఈజ్ దట్ భగవంతుడు నిశ్చయంగా తన భక్తుల్ని కాపాడుతాడు. అవశ్య రకీబే కృష్ణ. మనం ఇది నమ్మాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇది నిశ్చయత అనే పాయింట్కి అనమాట. ఇది నమ్మలేదు అనుకోండి, అరే బంగ్లాదేశ్ అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, భగవంతుడు కాపాడేసి మనకు 6 చనిపోయారంటాను, 60 టెంపుల్ రావడం వల్ల నాకు ఏదో దారిలో నాకు ఏదో బయట పడిపోయాను, ఇక్కడ ఎక్కడైనా కాపాడాడు, నా చెప్పులు పోయాయి అంటే నమ్మకంలో ఈ ఒక్క కారణం చాలు నెక్స్ట్ టైం ఎప్పుడు రాకుండా ఉండడానికి. అరే నీ చెప్పులు పోయాయి, నీ పర్స్ పోవాల్సింది, అందరూ క్రెడిట్ ఇవ్వాల్సింది, 100 రూపాయలు చెప్పులు పోయాయి, బీ హ్యాపీ. బట్ వెన్ యూ డోంట్ హ్యావ్ ద నిశ్చయ, ఈ మాత్రం కాదు, చెప్పులు పోయా చాలు నెక్స్ట్ టైం నువ్వు టెంపుల్ ఆడడం మానేయడానికి. సో నిశ్చయత అనే ఫస్ట్ డెఫినేషన్ ఏంటి? అవశ్య రకీబే కృష్ణ. చెప్పడానికి అవశ్య రకీబే కృష్ణ. ఈ రాఖీ అండ్ ప్రోజీ అనొచ్చు. బెంగాలీలో క్ష అనే పదం ఉండదు. బెంగాలీలో క్ష అనే పదం ఉండదు. అక్షర్ అంటాం కదా, బెంగాల్లో అక్కర్ అంటారు అనమాట. అక్షయ్ అంటాం మనం, బెంగాల్లో ఏమంటారు? అక్కయ్. మన బెంగాల్ చూసి అడగండి అక్షయ్ చెప్పరా అంటే అడగండి, వాళ్ళు ఏం చెప్తారు చూడండి, అక్కయ్ అంటారు. అక్కయ్ చెల్లె అంటారు, అక్షయ్ అంటే అండి. సో క్ష అనే పదము బెంగాల్లో ఉండదు. సో అవశ్య రక్షీబే కృష్ణ అది యాక్చువల్ పదం, కానీ వీళ్ళు రాయడం వల్ల రకీబే అని రాస్తారు. అవశ్య రక్షీబే కృష్ణ. మీకు అర్థమైందా? సో ప్రతి ఏరియాలో కూడా ఒక్కొక్క యాక్సెంట్ ఉంటుంది. మీరు బీహారీ జార్ఖండ్ వెళ్ళారనుకోండి, వాళ్ళకి మనకి షే షా సా 3 ఉంటాయి కదా. షా అనే పదము బీహార్లో ఉండదు. మన రవీంద్రపురం అడగండి, శేషషాయ చెప్పండి అడగండి ఒకసారి, ఏమంటారు చూడండి. షా అనే పదం అడగండి, శేషు చెప్పండి, శిశు అంటారు, షా ఉంటారు. మనం వేరే వాళ్ళని అవుతాం, మనకి వాళ్ళ తప్పులు తెలుస్తాయి కదా. తెలుగు కూడా ఒకటి ఉంది జబ్బు, ఎవరు చెప్తారా? మనం ఏ అనే పదం వాడం, ఏ ఆ అని వాడతాం అన్నమాట. ఇప్పుడు ఆల్ఫాబెట్ అనేది ఆల్ఫాబెట్ అన్నాను కూడా ఆల్ఫాబెట్ అంటాము. అప్పుడు గమనించారా? యాపిల్కి ఆపిల్ అంటారు అనమాట, ఆపిల్కాయ అంటారు అనమాట. ఏ పదం మనం వాడం, మనం ఆ వాడతాం ఎక్కువ. సో ప్రతి ఏరియాలో కూడా ఒక యాక్సెంట్ ఉంటుంది. కొన్నిసార్లు మన జబ్బులు మనకు తెలియదు, వేరే వచ్చి నవ్వుతాము. సో బెంగాలీస్కి వాకి బీకి నాకు ఈరోజు కూడా తెలియదు. అట్ల బిహారీ వాజ్పేయి నాకు తెలియదు అనమాట.
అంతెందుకు మనకు బృందావనం అంటామాట. బృందావనం ఇస్కాన్కి వచ్చాక తెలిసిందే బృందావనం కాదు బృందావనం అని చెప్పి. సో ఎందుకంటే వాళ్ళు వాడిని బాగా వాడతారు, మనం కూడా బాగా తీసుకున్నాం అనమాట అలాగన్నా. సో ఎనీ హౌ కృష్ణుడు అడగండి. బృందావన్. సిమిలర్లీ వాజ్పేయి అండి. నా ఫస్ట్ టైం నేను క్లాస్కి వెళ్ళినప్పుడు నేను మ్యాథ్స్ ఫస్ట్ డే ఇన్ ఐఐటి మ్యాథ్స్ సబ్జెక్ట్ మా ఫంక్షన్ చెప్తున్నాను అనమాట. ద వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్స్ అని అనమాట. ఓకే, వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్స్ అని చెప్పాను. వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్స్ అనడానికి వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్స్ అని అనమాట. మళ్ళీ వాళ్ళకి ఏ అని పదం వాళ్ళు ఏ ఓ అంటారు వాళ్ళు. నన్ను చంద్రు అనేవారు అనమాట. నా ఫ్రెండ్ పక్కోడు నన్ను అటు ఎక్కిరిస్తున్నాడు ఏమనుకునేవాడిని. వాడి పేరు సుప్రియ, అబ్బాయే. నేను సుప్రియో అనేవాడిని. ఆడే ఫీల్ అయ్యేవాడు కాదనమాట. అని ఎన్నిసార్లు ఎక్కినాడు ఫీల్ అయ్యేవాడు కాదు, నేను ఫీల్ అయ్యేవాడిని. మేబీ ఇది పరమాంస డివోటీ ఏమనుకున్నాను అనమాట. తర్వాత తెలిసింది దాని అందరూ సుప్రియ అని పిలుస్తారని చెప్పి. వాడి పేరే సుప్రియో అనమాట. వాళ్ళు ఏం ఓ అంటారనమాట. వాళ్ళు ఎప్పుడు ఏం పదం వాడరు, మనం ఏం ఆ అంటాము, వాళ్ళు ఏం ఓ అంటారనమాట. అలాగా. సో భారతదేశానికి పేరు ఒక దేశం, మన ఒక్క దేశాల్లో ఎన్ని వేరియంట్స్ ఉంటాయంటే పాన్ ఇండియా అనమాట అసలు అది. ఎనీహౌ, సో అవశ్య రక్షిబే కృష్ణ. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. ఈ పాయింట్ గుర్తుకోవడం కానీ నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ గుర్తుకుంటాను మీకు ఇప్పుడు. సో సెకండ్ పాయింట్ ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? చెప్పండి అమ్మా. పర్ఫెక్ట్. ఇది సెకండ్ పాయింట్. కరస్పాండింగ్ శ్లోక చెప్పగలరా? ఆ పాయింట్ కరస్పాండింగ్ శ్లోక మిమ్మల్ని ప్రసన్న రుక్మిణి మాతాజీ. ఓకే, నో ప్రాబ్లం. సెకండ్ పాయింట్ అంటే కర్మకాండ, జ్ఞానకాండ, కేవల విషయ బాండ, ఇదొకటి. రెండోది శ్రద్ధా శబ్దే, చెప్పండి. శ్రద్ధా శబ్దే విశ్వాస కొరి సుదృఢ నిశ్చయ కృష్ణ భక్తి కోయిలే సర్వ కర్మ కృత హోయ్. ఫస్ట్ శ్లోకకి ఫస్ట్ పాయింట్కి నేను శ్లోకే చెప్పాను, అవశ్య శివే కృష్ణ. అది ఫస్ట్. అంటే కృష్ణ ఈజ్ ఆల్వేస్ దట్ ప్రొడక్టస్. ఇది నిశ్చయ ఫస్ట్ది. సెకండ్ డెఫినేషన్ నిశ్చయ ఏంటంటే, నిశ్చయ అంటే కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్. ఏంటంటే మాతా చెప్పినట్టుగా కర్మకాండ, జ్ఞానకాండ, యోగా ఇవన్నీ కూడా యాక్చువల్గా పూర్ణత్వం సాధించడానికి అవసరం లేదు. ఒక్కటి చాలు. ఏంటది? భక్తి చాలు. వేరే ఏమి కూడా మనకి అవసరం లేదు. ఇది కృష్ణ భక్తి కోయిలే సర్వ కర్మ కృత హోయ్. ఇది డెఫినేషన్ ఆఫ్ యాక్చువల్గా ఫెయిత్ అకార్డింగ్ టు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. కృష్ణ భక్తి కోయిల్ అంటే భగవంతుని యొక్క భక్తి చేసినంత మాత్రాన సర్వ కర్మకృత హోయ్. సర్వకర్మకృత అంటే ఒక మనిషిని పుట్టిన తర్వాత వాడు చేయాలని చాలా ఉంటాయి, ఒక ఎన్నెన్నో ధర్మాలు ఉంటాయి. పితృదేవతల పట్ల, అష్టదిక్పాలకుల పట్ల, నెక్స్ట్ ముక్కోటి దేవతల పట్ల, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. కానీ కృష్ణుని పూజించినంత మాత్రాన మిగతా పూజించకపోయినా సరే చాలు. రెండోది భక్తి చేసినంత మాత్రాన మిగతా చేయకపోయినా సరే పర్ఫెక్ట్ అన్నమాట. బట్ మిగతా మార్కులు అలా కాదు, దే ఆర్ ఇన్కంప్లీట్. బట్ భక్తి ఈజ్ ఇండిపెండెంట్ అండ్ కంప్లీట్. మనకి ఫుల్ ఫెయిత్ ఉండాలి. మీలో ఎవరో సే భవానీ మాల వేసుకునే వాళ్ళు ముందు, ఇస్కాన్ రాకముందును, రైట్? సో ఇప్పుడు కూడా భవానీ మాల మనం వేసుకోవాలి. సో మేబీ ఒక కంటిన్యూ 3 సంవత్సరాలు వేసుకున్న మాట అనుకుంటుంటారు, మనసు అనుకుంటారు, భవానీ ముందు అనుకుంటుంటారు అనమాట. సో నౌ యూ కమ్ టు ఇస్కాన్, నౌ యూ గాట్ ఇనిషియేటెడ్, నీకు అర్థమైంది అంతానా. సో ఇప్పుడు ప్రభుజీ పట్ల నేను మాల వేసుకోవాలి, నేను భవానీ ముందు అనుకున్నాను, అర్థమవుతుందా? సో అప్పుడు ఏంటది ఇప్పుడు? సో వేసుకోకపోతే భవానీదేవి కోపడుతుందా? యూ షుడ్ హ్యావ్ ఫెయిత్. నువ్వు కృష్ణమాలకి వచ్చావంటే కృష్ణమాల వేసుకున్నావు 40 రోజులు కాదు, లైఫ్ లాంగ్ అనమాట. లైఫ్ లాంగ్ కూడా మనం మాల వేసుకున్నాం మనం అక్కడ. అది సో దుర్గాదేవి హ్యాపీ అవుతుంది. సో ఆ ఫెయిత్ మనకి ఉండాలి. మనం కొన్ని సంతోషి తర్వాత చేస్తారు ఈ రోజుల్లో, మీరు చేస్తున్నారు ఇప్పుడు. మనం వేసుకొని చాలా మానేస్తాం అనమాట.
సో ముందు చాలా చేసేవాళ్ళు మేము, వినాయక చవితి ఉండ్రాళ్ళు ఇప్పుడు కూడా చేస్తాం. వినాయకుడి మీద భక్తి కన్నా కూడా ఉండ్రాళ్ళ మీద భక్తితో చేస్తాం అనమాట. నాకు ఎవరో 2-3 డివోటీస్ పంపించారనమాట. మా బలరాము ఉండ్రాలు చూడగానే ఆయన మనవాడు ఫుల్ జోష్ అనమాట, దండాలయ్యా ఉండ్రాలయ్యారు. సో వీ క్యాన్ డూ ఇట్. చేస్తే తప్పేం కాదు, ఏ భావనలో మనం చేస్తాం అది. యా గణపయ్య దయచేసి మా విఘ్నాలు దూరం చేయండి అయ్యా అని చెప్పి కృష్ణ భక్తిలో అలా చెప్పుకొని ఉండాలి, హ్యాపీ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు వినాయక చవితి చేయకపోతే వినాయకుడు ఏం ఫీల్ అవుతాడు, లేకపోతే అంటే కానీ మీ కర్మకాండ అంటే ఈ రోజుల్లో మనము యజ్ఞాలని కానీ యాగాలని కానీ కొన్నిసార్లు ఓకే ఏదైనా అయితే ఇంట్లో టెంపుల్ రాకూడదు అంటారు. సో మనం కూడా లేదు అవసరం లేదు రావచ్చు అని చెప్పం. ఎందుకు చెప్పమంటే బికాస్ యాక్చువల్గా ఒక వ్యక్తి నిజంగా ఆ స్థాయికి వచ్చినప్పుడు, నిజంగా 100% కృష్ణుడి ఫెయిత్ ఉన్నప్పుడు అప్పుడు యాక్చువల్గా వదిలేసేసరి ప్రాబ్లం కాదు అది. కానీ చాలాసార్లు చాలామంది ఆ స్థాయికి వచ్చి ఉండరు. అలాంటి వాళ్ళకి వాళ్ళు చేయాల్సిన విధి కూడా చెప్పడం మానేసి అది అవసరం చెప్తే వాడు అది కన్వీనియంట్గా ఫీల్ అయ్యి అది చేయడం మానేస్తారు. కృష్ణుడి మీద నమ్మకంతో కాదు. ఇప్పుడు లేడీస్కి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ టైంలో చేయరు అది. సో వీటి వెళ్తాం వీ కెన్ రీడ్ భగవద్గీత చేయొచ్చు అని చెప్పి. కానీ కొంతమంది వెళ్ళరు, మానేసి నో ప్రాబ్లం వెళ్ళొద్దు అంటాము. ఇప్పుడు వాస్తవంగా ఫీజ్ వన్ చాండింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ప్యూర్, వాడు భగవద్గీత చేసుకోవచ్చు. అంటే కొన్ని విషయాలు మనం చెప్పము, ఎందుకంటే చెప్తే వాళ్ళు దాన్ని ఈజీగా తీసుకుంటారు. కానీ వీ షుడ్ హ్యావ్ ఫెయిత్. మనము భక్తి చేస్తున్నామంటే మనం వేరే ఏ ఆధ్యాత్మిక మార్గం చేయకపోయినా సరే ఇది ఒక్కటి చాలు, 100% పెర్ఫెక్షన్ మనం తీసుకెళ్తుంది అని చెప్పి. దట్ మచ్ ఫెయిత్ వీ నీడ్ టు హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అనమాట. మనము కృష్ణ భక్తి కోయిలు సర్వ కర్మకృత హోయ్. మనం చేయాల్సిన అన్నీ కూడా ప్రభుజీ మనం ఇప్పుడు ఇక్కడ మనం ఈ కుంభమేళకి వెళ్ళలేదు, దానికి వెళ్ళలేదు, కెన్ డూ, బట్ వీఆర్ చాంటింగ్ హరే కృష్ణ, ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్. ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్. అఫ్కోర్స్ అది కూడా భక్తి అంగం అవ్వచ్చు, బట్ అదర్వైజ్ ఆల్సో. సో దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. వీటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను తర్వాత. బట్ థర్డ్ పాయింట్ ఎవరు చెప్తారు? థర్డ్ పాయింట్ ఎవరు చెప్తారు? లాస్ట్ పాయింట్. నేహా విక్రమ్ నాశోస్తే ఒక శ్లోకం చెప్పారు, చూసారా పర్పోట్లో? చేతి చెప్పండి, చెయ్యెత్తి చెప్పరా జెండాకి చెప్పండి, చేతి చెప్పండి. నాగరాజు ఆల్రెడీ చెప్పారు, మాతో చెప్పండి. పుస్తకాలు ముయ్యండి. యాక్చువల్ నెక్స్ట్ టైం పుస్తకాలు తీసుకురావద్దు మీరు చెప్పాలి. అది ఎగ్జామ్ ముందు అన్ని నోట్బుక్స్ పక్కన పెట్టని చెప్తాను కదా, అన్ని పక్కన పెట్టాకనే కూర్చోబెట్టా కదా. టేబుల్ మీద కూర్చున్న పుస్తకాలు ఒప్పుకొనివ్వరు కదా. క్వశ్చన్ ఆన్సర్ షీట్ ఇచ్చే ముందే పుస్తకాలు మూసేయాలి. అలాగనే మీరు క్లాస్ స్టార్ట్ అయ్యి మూసేస్తే బెటర్ ఏమో. ఆవిడ చెప్తుంది వినండి. చెప్పు మాతాజీ. ఓకే 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 యా కరెక్ట్. దానికి సంబంధించి ప్రభుపాద్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో ఎనీవే నేను చెప్తాను. థ్యాంక్ యూ. రైట్. బట్ సో థర్డ్ పాయింట్ ఏంటంటే విశ్వాస అనే మాటకు అర్థం. థర్డ్ పాయింట్ ఏంటంటే భక్తి అనేది కొంచెం చేయగలిగినా సరే అది నీకు శాశ్వత లాభం ఇస్తుంది. దానికి ప్రభుపాద్ 2 శ్లోకాలు చెప్తారు. ఒకదానికి శ్లోకం రాస్తారు, ఇంకో దానికి శ్లోకం చెప్పరు, శ్లోకం యొక్క మీనింగ్ రాస్తారు. శ్లోకం ఏం చెప్తున్నారంటే నేహా విక్రమ నాశోస్తి ఆ శ్లోకం చెప్తారు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈవెన్ లిటిల్ ఎండివర్, నువ్వు ఎంతే చేయగల భక్తిలో ఇంత కొంచెం మేబీ 1 సంవత్సరం జపం చేస్తావు నువ్వు, అది కొంత చేయగలిగాను ప్రభు, నేను అంత చేయడం ఎంతే చేయగలుగుతున్నాను, అయినా సరే అది నీకు అది శాశ్వత లాభం. అండ్ దానికి విపరీతంగా అంటే ఆపోజిట్గా ప్రభుపాద్ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకం చెప్తున్నారు. ఏంటి శ్లోకం? త్యక్త్వాస్తు ధర్మం చరణాంబుజం హరే భజన్న పక్వ తపతి తతో యది యత్రాగభద్ర అభూతమ్యస్యం కోవార్త లాభో భజతాం సుధర్మత. ఆ శ్లోకం రాయరు అక్కడ, దాని యొక్క మీనింగ్ చెప్తున్నారు. ఈ శ్లోకం వ్యాస మహర్షి నారదదేవుడి మధ్య సంవాదంలో వస్తుంది. ఏంటంటే ఒక వ్యక్తి భౌతిక జీవితం వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాడు.
కానీ ఆయన సక్సెస్ అవ్వలేకపోయాడు, అక్కడ సగంలో పడిపోయాడు. అయినా ఏంటి నష్టం? ఎందుకంటే అంతైనా ఆయనకి కొంచెమే చేయగలరు, కానీ అది శాశ్వతమైనది. ఇంకో ఎగ్జాంపుల్, ఆధ్యాత్మిక జీవితం వదిలేసి కాంప్రమైజ్ అయ్యి భౌతిక జీవితంలో సూపర్ సక్సెస్ అయిపోయాడు, అయినా ఏం లాభం? ఎక్కడ స్పిరిచువల్ లైఫ్లో ఫెయిల్డ్, అయినా ఏం నష్టం? అక్కడ మెటీరియల్ లైఫ్లో సక్సెస్ఫుల్, పాస్ కాదు సూపర్ సక్సెస్ఫుల్, అయినా సరే ఏం లాభం అని చెప్పి. సో ప్రభుపాద ఆ శ్లోకం ఇస్తారనమాట. సో ఇది మనం నమ్మి తీరాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన భక్తి జీవితం రావడం వల్ల భౌతికంగా అంటే కృష్ణుడు చేయడు, బట్ అది నీ కర్మానుసారం కూడా అవ్వచ్చు. ఆర్ మేబీ నువ్వు కాంప్రమైజ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, నా టెంపుల్లో ఆయన 3,000 రూపాయలకు కిచెన్లో జాబ్ చేసేవాడు అనమాట. కానీ మనిషి చూసి తెలిసిపోతుంది, ఆయన లేబర్ మైండ్ సెట్ కాదు, ఆయన మైండ్ సెట్ రాయల్ మైండ్ సెట్ అనమాట. నువ్వు రూపాయి ఇచ్చిన ఇవ్వకపోయినా సరే. అడిగాను, అరే ఎప్పుడు ధైర్యంగా ఉండేవాడు, నవ్వుతున్నాడు. ఏం చేసాడంటే ముందు మేము బీడీ ఫ్యాక్టరీ చేసేవాడు ఆయన. ఒకసారి నా మాట ప్రోగ్రాంలో జయపతి మరి అక్కడికి వచ్చారు, మహారాజ్ కీర్తన విన్నారు, అండ్ బస్ ఈ తంబాకు చుట్ట బీడీ ఇది ఇంటాక్సికేషన్ చెప్పారు, వదిలేశారు అనమాట. సో తర్వాత ఆయన ఒక బాగా సంపాదించుకున్నాడు, ఇప్పుడు అంత లేదు అది. సో వేరే ప్రొఫెషన్ టెంపుల్లో సేవ చేసుకుంటాను, టెంపుల్ అంటే అంతే వచ్చింది. నేను వచ్చిన తర్వాత మరి 2,000 రూపాయలు ఎలా పనిచేస్తున్నారు అని చెప్పి నేను 5-6 వేలు చేశాను తర్వాత. సో దే ఆర్ జస్ట్ డూయింగ్ అంటే భౌతికంగా వాళ్ళు ఒకసారి కిందకి వెళ్ళిపోయారు వాళ్ళు ఒక రకంగా. అదే సొంత నిర్ణయం, అలా అవ్వాలని రూల్ ఏం కాదు అది, కానీ ఆ నిర్ణయం తీసుకోవడం అలాగా. ఐ జస్ట్ వాంట్ టు బి విత్ డివోటీ. ఇన్నాళ్ళు నేను ఒక పాప జీవితం చేశాను, ఇప్పుడు నేను పూర్తిగా భగవంతుని సేవలో ఉంటానని చెప్పి. సో ఒక రకంగా భౌతికంగా కొంత కోల్పోయాడేమో ఆయన, కానీ వన్ షుడ్ హ్యావ్ ఫెయిత్. ఒక రకంగా ఆయన ఏమీ కోల్పోలేదు, ఏం కోల్పోలేదు ఆయన. ఇంకొక యాంగిల్లో ఓకే నాకు ₹1 ఎక్కువ వస్తుందని చెప్పేసి మనము నిషిద్ధ కార్యాలకు వెళ్ళామనుకుందాం అన్నమాట. ఇప్పుడు నిషిద్ధ కార్యాలు అవసరం లేదు, వి కాంప్రమైజ్ స్పిరిచువల్ లైఫ్ ఫర్ మెటీరియల్ గెయిన్. యాక్చువల్గా అది గెయినే కాదు, ఇది ఫెయిత్ ఉండాలని చెప్తాను అనమాట. షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్. ఎందుకంటే లిటిల్ మనం ఎంత చేయగలిగినా సరే అది నీకు శాశ్వత లాభాన్ని ఇస్తుంది భక్తి అనేది. భౌతికంగా ఎంత చేయగలిగినా సరే ఏమీ ఉండదు. దట్ ఈస్ వాట్ ఈస్ మెన్షన్. యాక్చువల్గా ఏ వ్యక్తి బ్రహ్మచారి అవ్వాలి నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ శ్లోకం ఖచ్చితంగా చెప్తారు అక్కడ. కొన్నిసారి భయం ఉంటుంది, ఓకే నేను ఇక్కడ సక్సెస్ అవ్వలేకపోతే ఏంటి అని చెప్పి. నువ్వు ఒక్కరోజు గడిపినా సరే 100% శరణాగతితోని అది ఎటర్నల్ గెయిన్, ఈవెన్ ఆ ప్రక్రియలో కొంత లాస్ అయినా సరే అని చెప్పి. సో ఎనీహౌ, సో ఇది 3 ఎగ్జాంపుల్స్ దేని గురించి చెప్తాను, నిశ్చయాత అని చెప్పి. ఇప్పుడు దీనికి మనము విల్ డిస్కస్ మోర్ ఎక్స్ప్లెనేషన్. మేబీ ఈరోజు ధైర్యాత అవుదేమో, నిశ్చయాత కవర్ చేద్దాం. ఫస్ట్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాము మనము? అవశ్య రక్షిబే కృష్ణ అని చెప్పుకున్నాం. అవశ్య రక్షిబేనా? ప్రభుత్వ రకీబే అని రాశారు అక్కడ, రకీబే అని రాసుంటారు చూడండి. అవశ్య రక్షిబే కృష్ణ అంటే ఎందుకు అలా రాశారు తెలుసా? ప్రభుత్వ డిసైపుల్స్ వాళ్ళకి బెంగాలీ తెలియదు, హిందీ తెలియదు కదా. ప్రభు రకీబే అని చెప్పారు, రకీబే అని కొట్టిస్తారు అనమాట అక్కడ. సో లైక్ దిస్ సో ఇట్స్ రక్షిబే. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత ఉత్సాహం అనేది చూసామన్నమాట. సో ఉత్సాహం అనేది ఒక జీవి, మనకు ప్రాణం ఉంది అంటే మనం ఉత్సాహంగా ఉండాలి. ఒకసారి ఒక ప్రాపర్ డిసైపుల్ సూపర్ ఎంతూజియాస్టిక్, సూపర్ డైనమిక్ అనమాట ఆయన, అసలు లైవ్ వైర్. ఇంద్రదమన మహారాజ్ ఆయన అడిగాము, మహారాజ్ ఈ వయసులో కూడా ఇంత ఎంతూజియాజం ఎలా మీరు అసలు అని చెప్పి. హౌ యు ఆర్ సో ఎంతూజియాస్టిక్ అరే మాకు చేతులు కాళ్ళు నొప్పులు పెడుతుంటాయి, ఇవన్నీ ఉంటాయి, అసలు ఎంత హౌ యు ఆర్ సో ఎంతూజియాస్టిక్ అసలు మీరు ఖాళీ కూర్చో. భక్తి తీర్థ మహారాజ్, నాట్ ఇంటర్, భక్తి తీర్థ మహారాజ్ అసలు అమ్మో శాంతరసంలో ఉండే భక్తులు మహారాజ్ నుంచి భయపడిపోతారనమాట. అర్థం కాలేదా? చౌపాటిలోని సండే ఫీస్టు భయంకర కీర్తన ఉంటుంది అనమాట. సో అందరినీ బలవంత కీర్తన చేయించేస్తారు. కొంతమంది కీర్తన కోసం భయపడిపోయి టెంపుల్కి రారనమాట. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే అలాగని చెప్పి మంగళవారం నాడు సాయంత్రాలు కూడా ఒక కీర్తన ముస్లింలకు అనమాట. అంటే జస్ట్ కూర్చొని వినేసి ప్రశాంతంగా ఏసీ రూమ్లో కూర్చొని క్లాస్ నుంచి వెళ్ళిపోయి కేటగిరీ వాళ్ళకి మంగళవారం పెట్టారనమాట. వాళ్ళు అమ్మయ్య మా ఇది బాగుంది మాకు అని చెప్పి, సండే మాకు వద్దు బాబు అని చెప్పి. సో ఆ రోజు భక్తి ఉన్నాక మహారాజ్ కాసేమని చెప్పారనమాట. మహారాజ్ కాసే అరగంట వచ్చి దండ పట్టుకొని ప్రతి ఒక్కరు గంటనే డ్యాన్స్ చేయించారు అనమాట. డ్యాన్స్ అయిపోతే దండ తప్పి కొట్టేవారు అనమాట. పరిగెట్టు, జంప్, రన్, ఇక్కడ డ్యాన్స్ కాదు, ఇటు అటు ఇటు, అసలు 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 ఆఖరు అసలు అంతే. అమ్మ బాబోయ్ శాంతరస్ అంటే జస్ట్ శాంతం కూర్చుండేవాళ్ళు. అలా జడిచిపోయారు. అమ్మ మంగళవారం కూడా ఇలా అయిపోయింది ఏంటని చెప్పి. సో
సో మహారాజ్ని అడిగారు, మహారాజ్ హౌ ఆర్ యూ సో ఎంతూజియాస్టిక్ అని చెప్పి, మీరు ఇంత ఉత్సాహం ఎప్పుడు ఎలా ఉంటారని చెప్పి. దానికి మహారాజ్ ఏం సమాధానం చెప్పారంటే, చూడన్నా ఎలాగా ఇవన్నీ చేయాలి, ఏంటది చాంటింగ్ ఎలాగ చేయాలి, కీర్తన ఎలాగ చేయాలి, భగవంతుడు ఎలాగా నృత్యం చేయాలి, సేవ ఎలాగా చేయాలి. ఇప్పుడు ఎలాగ ఆప్షన్ ఉందా, చేయాలి చేయకూడదు ఆప్షన్ ఏమైనా ఉందా? ఆప్షన్ లేదు. ఎలాగ చేయాలి అలాంటి ఉత్సాహంగా చేస్తే పోలే, ఇంకా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నీ దగ్గర ఆప్షన్ ఉంటే మనం డిస్కస్ చేసుకుందాము. యూ హ్యావ్ నో ఆప్షన్, యూ హ్యావ్ టు డూ ఇట్, దెన్ లెట్ us do enthusiastically. ఇప్పుడు ఎలాగ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ అంటే మీరు బుక్ డిస్ట్రిబ్యూషన్, ఇప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ మీకు ఇష్టం ఉంటే వెళ్తారు, ఇష్టం వెళ్ళరు. కానీ బలవంతంగా మీరు మిమ్మల్ని లాక్కెళ్ళిపోయారు అన్నమాట. బ్రేక్ఫాస్ట్ అవ్వాలంటే పుస్తకాలు వెళ్ళాలని చెప్పి ఎలాగ పుస్తకాలు పట్టుకొని రోడ్డు ఎక్కారు. ఇప్పుడు రోడ్డు ఎక్కిన తర్వాత ఎలాగ నెక్స్ట్ 1.5 hour మీరు అక్కడ ఉండాల్సిందే. తిరిగి టెంపుల్ కానీ లేదు, బస్సులో వెళ్ళారనమాట. ఎలా అక్కడ ఉండాలి? అప్పుడు ఏ బుర్రలోడు ఏం చేస్తాడు, లేదు టెంపుల్ ఉండిపోతాను ఆప్షన్ ఉంటే ఇప్పుడు ఉండిపో, ఎలాగ మిమ్మల్ని బలం తీసుకెళ్ళి బస్సు ఎక్కిస్తారనమాట. అక్కడ అలాగే డ్రాప్ చేస్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఎలాగ 1.5 hour ఇక్కడ ఉండాలి, మూల కూర్చొని ఉంటామా? ఫుల్ జోష్ ఎలాగ చేయాలి కాబట్టి లెట్ us do ఫుల్ ఎంతూజియాస్టికలీ, దట్ ఈస్ ఎంతూజియాజం అనమాట. సో నాకు బాగా నచ్చింది ఆ ఆన్సర్. ఎలాగా మనం ఇవన్నీ చేయాల్సిందే. ఇప్పుడు 16 మాలు చేయాలా వద్దా ఆప్షన్ ఉందా మన దగ్గర? లేదు కదా. 16 మాలు చేయకుండా పడుకునే రోజు రాకూడదని భగవంతుని వేడుకోవాలి. అలాంటి రోజు రాకూడదు. కొన్నిసార్లు గురువుల్ని అడుగుతారు అనమాట, ఆయన జయపద రాసుకుడు, మహారాజు కూడా మిస్ అయితే ఏం చేయాలి అని చెప్పి మాట్లాడలేదు. ఏం చేయాలి 10 సార్లు ఏం చెప్తారు పాప వాళ్ళు, చచ్చిపోంటారా గురువులు అనేవాళ్ళు? నెక్స్ట్ రోజు చేయరా అంటారనమాట. అలా అన్న గురువులా అన్న ఒక మాటను పట్టుకొని దాన్ని మనము ఎవ్రీ సెకండ్ డే, దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. గురువు అనేవాళ్ళు శిష్యులు అనే వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని ఎంకరేజ్ ముందు తీసుకెళ్తారు. కాబట్టి దే డోంట్ స్పీక్. కానీ వాళ్ళు ఏ రోజైనా ఒకరోజు ఇంకో రోజు చేస్తారా? అసలు ఆ ఆలోచన మైండ్ క్రాస్ అవుతుంది అసలు. ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఎనీహో ఎలాగా మన 16 మాలు మనము చేయాల్సిందే, 2 గంటలు ఇవ్వాల్సిందే. అవునా కాదా? ఆప్షన్ ఉందా మన దగ్గర? వీ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్. పుల్ నోట్లో తల పెట్టక ముందు ఆలోచించుకోవాలి, పెట్టిన తర్వాత నీకు ఆప్షన్ ఉంటుంది అనమాట. అలాగనే ఇస్కాన్ రాకముందు ఆలోచించుకోవాలి, వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇస్కాన్ ఇస్ ఏ మాఫియాలో వెళ్ళినంత వరకే, వెళ్ళిన తర్వాత వెనక్కి వచ్చే ఆప్షన్ ఉండదు. వస్తే నేను వేసేస్తారనమాట. తెలుసు కదా, నువ్వు వెళ్ళకపోతే నీ ఇష్టం. వెళ్ళిన తర్వాత నేను ఇంక మానేస్తాను క్రైమ్స్ అంటే ముందు సరే పంపించాలంటే షూట్ చేస్తారనమాట. ఇక దీన్ని ఇంకోలా తీసుకోవద్దు అంటే 8 రోజులు మేము బయటకు వెళ్ళిపోతుంది. సిమిలర్లీ వన్స్ యూ గో ఇన్ సైడ్, నువ్వు వెనక్కి వెళ్ళలేవు. వెనక్కి వెళ్ళి నేను ఇంద్రియభోగం చేస్తానంటే నువ్వు చేస్తావు. నేను ఇప్పుడు ఏదో చెడు తింటావు. ఆ తినేని ఏదో మనకి ఏదో ఇమాజినేషన్ ఉంటుంది. ఆ ఇమాజిన్ ఏదో ఊహ ఎక్స్పెక్ట్ ఎంత బాగుంటుంది ఐటము, ఇన్నాళ్ళు తినదు. ఆనియన్ పకోడా ఇన్ని రోజులు తినలేదు అని చెప్పి ఈరోజు తినేస్తాను చెప్పి తిను. అది తినే ఆనందం కన్నా కూడా నేను తప్పు చేస్తున్న బాధని చంపేస్తుంది అనమాట. ఆ తప్పు చేస్తున్నాను బాధని సాగొడతాను నేను. మంచి పవన్ కళ్యాణ్ సినిమా చూడాలని చెప్పి ఎవడ చూస్తాను. ఆ ఆనందం కన్నా నేను తప్పు చేస్తాను బాధ చంపేస్తున్నాను. అంటే ఎలా ఉంటుందంటే వన్స్ గో ఇన్ సైడ్ దేర్ ఇస్ నో కమింగ్ బ్యాక్, ఇట్స్ మాఫియా ఇన్ దట్ సెన్స్. సో సిమిలర్లీ ఎలాగ మన 16 మాలు మనము చేయాల్సిందే. అలాంటప్పుడు ఆ 2 hours ఇవ్వాల్సిందే. నేను ఎందుకు నా బెస్ట్ ఎఫర్ట్స్ ఇవ్వను? నేను అక్కడ నేను ఎందుకు బెస్ట్ ఎఫర్ట్స్ ఇవ్వను? అక్కడ నేను ఎలాగా చేయాల్సి వచ్చినప్పుడు నేను ఎందుకు బెస్ట్ ఎఫర్ట్స్ ఇవ్వను? నా బెస్ట్ ఎఫర్ట్స్ ఇస్తాను అక్కడ నేను. ఎనీ హ్యావ్ డూ లెట్ మీ డూ ఇట్ రైట్ వే. ఓకే, చేయాల్సిన ఆప్షన్ ఉంటే చేయనేమో, నాకు మూడ్ లేదు, లేకపోతే నాకు ఎనర్జీ లేదు. బట్ ఎలాగ చేయాల్సి వచ్చినప్పుడు ఎలాగైనా టైం పోతుంది, అక్కడ ఎనర్జీ పోతుంది. నా బెస్ట్ ఎఫర్ట్స్ ఇస్తాను అక్కడ నేను. దట్ ఈస్ ఎంతూజియాజం. So we have to be enthusiastic, So yes, no problem. Actually, this shows మీ శరీరం ఎంత కష్టపడుతుంది కృష్ణుడి కోసం అని చెప్పి. సో ఫస్ట్ ఏంటి అవశ్య రక్షిబే కృష్ణ అని చెప్పాను కదా. సో ఉత్సాహం అనేది మనందరికీ కూడా ముఖ్యం. కానీ ఈ ఉత్సాహం అనేది ఉండాలి అంటే
దానికన్నా ముందు నిశ్చయత అనేది ఉండాలి. యాక్చువల్గా ఆర్డర్లో ఉత్సాహ నిశ్చయత ఏదో చెప్పారు, కానీ ఫర్ ఉత్సాహ టు బి దేర్ నిశ్చయత ఇస్ ఏ మ్యాండేట్. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. ఓకే, దగ్గర కారు ఉంది. సో కారు అది 200 km/h వెళ్తుంది, అంత మంచి కారు. సో ఆ ఇంజిన్ దాన్ని ఏమంటే హార్స్ పవర్ అంటే టార్క్ అంటారు కదా, హార్స్ పవర్ సీసీ 3000 cc ఏదో ఉంటుంది అది. సో అది దేంతో సమానం? అది ఉత్సాహంతో సమానం. నువ్వు ఒక్కసారి రైలు కొట్టాలి కానీ 200 km వెళ్ళిపోద్ది అనమాట. మన శ్యామచంద్ర పోలాగా చిన్నప్పుడు నీడ్ ఫర్ స్పీడ్ అనే గేమ్ ఆడేవాడిని అనమాట. ఆడారా మీరు కార్ల రేసులు? ప్రభు కార్యక్రమాలు అలా కనిపిస్తుంది అనమాట. 2 సెకండ్లు 60 కూడా వస్తారు ఆయన. సో యువర్ కార్ హ్యాస్ సచ్ మచ్ కెపాసిటీ. కానీ నీకు డౌటు, ఈ రూట్ రైటేనా అని చెప్పి, ఈ రూటా ఆ రూటా అని చెప్పి. అప్పుడు ఎవడైనా సరే ఫాస్ట్గా వెళ్తాడా? సెకండ్ గేర్లో 10 km వెళ్తాడు, బాబు ఇది రైటేనా ఇదే చెప్పి నెమ్మది ఇలా చూసుకుని అలా చూసి ఇలా ఇటు 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 అటు చూసుకుని వెళ్తాడు. తిన్నగా చూసుకుని వెళ్ళాడు. అవునా కదా? 4 దిక్కులు చూస్తూ ఉంటాడు. రైట్. సో నిశ్చయాత్ అంటే కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఉత్సాహం అనేది ఉండే ఛాన్సే లేదు. ఎప్పుడు మనం ధైర్యంగా ముందుకెళ్ళగలం చెప్పండి? మనం చేస్తుంది రైట్ అన్నప్పుడు ఇప్పుడు 16 మాలు ఎలాగ చేయాలి, అప్పుడు ఎందుకు ఉత్సాహంగా చేయకూడదు అనొచ్చు. కానీ 16 మాలు కంపల్సరీనా అని డౌట్ వచ్చినప్పుడు అప్పుడు నీకు ఎక్కడి నుంచి ఉత్సాహం వస్తుంది? ఇప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ మీరు వెళ్తున్నారండి, ఇంత కష్టపడి ఉత్సాహం చేస్తున్నారండి, ఎందుకంటే మీరు కన్విన్స్డ్ బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రభుపాదకి మోస్ట్ ప్లీజింగ్ అని చెప్పి. మీకు ఆ ప్రిన్సిపల్ మీద మీరు నమ్మకం లేకపోతే మీరు చేయగలరా? మీకు పనులు లేవా? మీరు ఖాళీగా ఉన్నారా? లేకపోతే మీకేమీ బాడీ పెయిన్స్ లేవున్నా? ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్య ఉంటుంది భౌతిక లోకంలో. కానీ ఎందుకు చేస్తున్నారు మీరు? ఎందుకు అంత ఉత్సాహంగా బయటకు వెళ్ళారు మీరు? బికాజ్ యు ఆర్ కన్విన్స్డ్. ఏంటది? బుక్ డిస్ట్రిబ్యూషన్ ప్లీజెస్ ప్రభుపాద్ ది మోస్ట్. మీరు కన్విన్స్డ్ కాబట్టి మీరు చేయగలుగుతున్నారు కదా. అయితే అదే బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ కృష్ణ, నాకు ఎగ్జాంపుల్ వచ్చింది. ఇంకేదో ఎగ్జాంపుల్ అనుకున్నాను కానీ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో నిశ్చయత అనేది లేకపోతే ఉత్సాహం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? షుడ్ హ్యావ్ దట్ ఫెయిత్ నా సిమిలర్గా. సో మన కార్ ఎగ్జాంపుల్ చెప్పిన యాక్సలరేటర్ ఉంటుంది, కానీ నీకు డైరెక్షన్ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ ఇన్ ద హార్ట్, అప్పుడు నీకు స్పీడ్ బ్రేకర్ అసలు ముందుగా మళ్ళీ ఆగుతూ ఉంటావు, ఇటు ముందు వెనక చూసుకుంటూ ఉంటావు. దిస్ కెనాట్ బి దేర్. సో నో ప్రాబ్లం ప్రాజీ. అదే ఎందుకు ఆ రూల్ ఏముంది? రెండు మేబీ నాకు అంత విశ్వాసం లేదేమో, కానీ ఉత్సాహం ఉంది. ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఆల్దో ఐఎమ్ నాట్ సో ఐఎమ్ వెరీ ఎంతూజియాస్టిక్. అంటే కొంతమంది అంత నమ్మకం లేదు కానీ ఉత్సాహం ఉందని అనిపిస్తుంది. యాక్చువల్గా అది ఉత్సాహం కాదు, నిజం కాదు. ఇప్పుడు నమ్మకం లేకపోవడం అంటే బ్రేకులాగా అనమాట. బ్రేక్స్ ఇప్పుడు కారులో ఒకేసారి బ్రేక్ యాక్సిలేటర్ కొడితే ఏమవుతుంది? మళ్ళీ విలాస్ బ్రో యాక్సిలేటర్ కొడుతున్నా బ్రేక్ వేసేస్తున్నారనమాట. ఏమవుద్ది? సౌండ్ పోగొస్తుంది, కారు పాడైపోతారు అనమాట, క్లచ్ బ్రేక్లు పోతాయి అనమాట. నువ్వు బ్రేక్ యాక్సిలేటర్ రెండు ఒకేసారి ఇస్తే అఫ్ కోర్స్ 2 వీలర్ అయితే మీరు కొట్టగలుగుతుంది, నాకు కాదు. నేను స్కూటర్ చెప్పినప్పుడు బ్రేక్ వేయరా అంటే ఇది రెండు ఒకసారి నొక్కి ఇది టెన్షన్ ఇది తిప్పిస్తాను, ఇది నొక్కిస్తానమాట. ట్రై అంటే ముందు టైం ఆగిపోయి వెనక డబ్బులు పడుతుంది అనమాట. నాకు ఎప్పుడు కాలు ఉంటుంది ఇలాగా. అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు 6th క్లాస్లో అనమాట. సో మనీ బైక్ పట్టి కూడా వస్తుంది అనమాట. సో 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 యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ కాన్ఫిడెన్స్ బట్ యూ థింక్ యూఆర్ ఎంతూజియాస్టిక్. అది వర్కౌట్ అవుతుంది, అది ఇంకో రకంగా దెబ్బేస్తుంది మనకి అప్పుడు అది. సో రెండు బోత్ కెనాట్ బి ద సేమ్ టైం. సో నిశ్చయాత అనేది ఎంత ఉంటే ఉత్సాహం అనేది అంత ఈజీ అవుతుంది మన జీవితంలో. రైట్? ఏంటండి? యా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వన్ షుడ్ డెవలప్ దట్ కాన్ఫిడెన్స్. రైట్? భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది కదా, అజ్ఞస్య అశ్రద్ధదానస్య సంశయాత్మ వినశ్యత అని చెప్పి. అజ్ఞ అంటే వాడికి ఏం తెలియదు, దురదృష్టవంతుడు. అశ్రద్ధదానస్య అంటే వాడికి తెలుసు. అంటే అజ్ఞ అంటే భౌతికవాదం అండి. అది వెరీ ఇంపార్టెంట్ శ్లోక. అజ్ఞ అంటే భౌతికవాది, వాడికి కృష్ణుడు దేవుడని తెలియదు. అసలు నేను శరీరం కదా ఆత్మ అని తెలియదు వాడికి. ఈ ఉన్నది ఒకటే జిందగీ అంటాడు అనమాట వాడు. సో వాడు అవడాడు అజ్ఞ. అశ్రద్ధదానస్య అంటే వాళ్ళకి తెలుసు, శాస్త్రం తెలుసు, భగవంతుడు ఉన్నాడని తెలుసు, నేను ఆత్మని తెలుసు, జీవితం యొక్క లక్ష్యము ఆత్మసాక్షాత్కారం అవన్నీ తెలుసు వాడికి. కానీ వాడు గురువుని ఫాలో అవ్వడు, శాస్త్రాన్ని ఫాలో అవ్వడు, శాస్త్రం ఆదేశాలని నిర్లక్ష్యం చేస్తాడు. వీళ్ళని ఏమంటారు? అశ్రద్ధదానస్య.
అజ్ఞ అంటే వాడికి తెలియని కూడా తెలియదు. అశ్రద్ధ ధనస్య అంటే వాడికి తెలుసు కానీ వాటిని వాడు సీరియస్గా తీసుకోవడం అనమాట. ఆ ఇన్స్ట్రక్షన్ సరిగ్గా ఫాలో అవ్వడు, వీడు అశ్రద్ధ ధనస్య. సంశయాత్మ అంటే డౌట్ఫుల్ సోల్ అనమాట. వాడికి శాస్త్రం తెలుసు, నెక్స్ట్ గురువు యొక్క ముఖ్యం ఇంపార్టెంట్, దే నో ద వాల్యూ ఆఫ్ గురు, దే నో వాల్యూ ఆఫ్ సాధన, ఎవ్రీథింగ్ అన్నీ తెలుసు వాడికి. కానీ ప్రతిదాన్ని డౌట్ పడుతూ ఉంటాడు అనమాట. నీ మంచి కోసం చెప్పినా సరే, గురువు మంచి కోసం చెప్పినా సరే దాన్ని డౌట్ పడుతుంది ప్రతిదీ కూడా. నా మంచి కోసం చెప్తే నమ్మడు అనమాట ఆయన. ప్రతిదీ కూడా ఇలా ఎందుకు, ఇలా ఎందుకు, ఇలా ఎందుకు, ఇలా ఎందుకు, ఇలా ఎందుకు చెప్పి అశ్రద్ధ ధనస్య. సో అజ్ఞస్య అశ్రద్ధనస్య దురదృష్టవంతులు. సంశయాత్మ మాత్రం ఏమవుతుంది, వినశ్యతిను, వాడు భక్తి జీవితంలో ముందుకు వెళ్ళలేడు. సో నిశ్చయ అన్నది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, అదర్వైజ్ మన బండి ముందుకు కదలదు అసలు. నీ బాడీలో ఫుల్ ఎనర్జీ ఉంది, నీకు ఫుల్ రిజల్ట్, అంటే నీ దగ్గర సమయం ఉంది, డబ్బు ఉంది, టాలెంట్ ఉంది, ఇవన్నీ ఉత్సాహం పనికొస్తాయి. జోష్ ఉంది, ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి నీకు. కానీ పాజిటివ్ మైండ్ సెట్ ఉంది. కొంతమంది పెద్దానికి ఏడుస్తుంటారు, పాజిటివ్ మైండ్ సెట్ ఉంది, అంటే అన్ని మంచి లక్షణాలు ఇలా ఉన్నాయి. కానీ నీకు ఆ ప్రాసెస్ మీద ఫుల్ ఫెయిత్ లేదు. అప్పుడు ఈ ఆల్ దిస్ గుడ్ క్వాలిటీ నేను ముందు తీసుకెళ్ళావు నేను అక్కడ, అది బికాస్ నిశ్చయత అనేది అక్కడ లేదనమాట. సో రెండోది ఏం చెప్తున్నాం మనం ఇక్కడ, ఫస్ట్ది అగైన్ అవశ్య రకిబే కృష్ణ అని చెప్తున్నాం కదా. యా, సో డివోట్ షుడ్ హ్యావ్ ఫెయిత్ దట్ యాక్చువల్గా నేను ఇప్పుడు మనందరం కూడా చాలా 4 గంటలు లెగుస్తున్నాము హోప్ఫుల్లీ. సో అట్లీస్ట్ కొన్ని రోజులు లెగుస్తున్నాము. సో బయట చాలామంది చెప్తారు, ఓ మినిమం 8 గంటలు ఉండాలి, పడుకోవాలి, నాకు ఇదే అని చెప్పి. సో కొంతమంది అరే ఇప్పుడు నాన్ వెజ్ తిన్నా మానేశారు, ఎగ్ తినకపోతే ఎలాగా అంటారు చెప్పండి. అరే మమ్మల్ని అంటే డాక్టర్కి వెళ్ళి ఎటువంటి బిడ్డలు తప్పు ఉంది, మీరు ఎగ్ తినాలండి అంటారు అనమాట. ఎగ్ వెజిటేరియన్ అంటారు అనమాట. ఎగ్ వెజిటేరియన్ ఏం లాజిక్, మన డాక్టర్ అయితే వాదించాడు అనమాట ఇలాగనే. స్వామీజీ ఎగ్ తినొచ్చు కదా అని చెప్పి, ఎందుకంటే ఎగ్ వెజిటేరియన్ అని చెప్పి, ఎగ్ ఎలా వెజిటేరియన్ వద్దండి అన్న అనమాట. అంటే ఇప్పుడు లేయర్ కోడ్లు ఉంటాయి కదా, ఇప్పుడు నాటుకోడ్లు పట్టిన గుడ్డు అది పొదిగి పిల్ల అవుతుంది. లేయర్ కోడ్లు గుడుగు లేయర్ కోడ్ల యొక్క గుడ్డు పొదగదు, అంటే అవి పిల్లలు అయ్యే ఛాన్స్ ఉండదని చెప్పి. కాబట్టి అవి ఎలాగా అవి అది పిల్ల పుట్టించలేదు, కాబట్టి అది తినేవచ్చు అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేయర్ కోడ్ అనే కాన్సెప్ట్ ఇది న్యాచురల్ కాన్సెప్ట్ కాదు. అంటే జన్మ వచ్చి కూడా చచ్చిపోయేలాగా నువ్వు తయారు చేస్తావు. అంటే ఎలా ఉందంటే, నువ్వు భవిష్యత్తులో మాంసం తినాలని చెప్పేసి గర్భం జాలుస్తుంది, బయటకు వచ్చి చచ్చిపోయేలాగా నీ సిస్టమ్ తయారు చేస్తే అది ఇంకా మహాపాపం కాదా? ప్రభుజీ నేనేం బతుకు మనుషులు చంపలేదు, జీవహింస చేయలేదు, నేను పుట్టిన బిడ్డే చచ్చిపోయి పుట్టాడు, కాబట్టి అది తింటే అది అది అలా ఇప్పుడు చచ్చిపోయిన బిడ్డ తింటే అది వెజిటేరియన్. అలా చచ్చిపోయారు ఎందుకు చేస్తాను నువ్వు అసలు? నీ యొక్క దీనికోసం. సిమిలర్లీ నేను ఎగ్జాంపుల్ చెప్తే ఆ డాక్టర్ మొహం మాడిపోయింది అనమాట. సిమిలర్గా అరే ఏ ప్రాణి, ఏ తల్లి అయినా సరే అది అయితే బిడ్డ కానీ గుడ్డు కానీ అది ప్రాణం కోసం చేస్తుంది, అది ప్రకృతి నియమం. అది దాని ప్రాణం లేకుండా చేసింది కదా ఏదో పని, మళ్ళీ అది ప్రాణం లేదని చెప్పి దాన్ని తినేవచ్చు అని చెప్పి జనాల్ని మిస్గైడేషన్ చేస్తే, సో బయట కూడా 100 చెప్తారు మనకి, ఓ ఎగ్ తినకపోతే ఏమవుతుంది మీకు, సార్ పిల్లలకి తినిపించండి, అవి తినిపించండి, అదర్వైజ్ మీ హెల్త్ డౌన్ అయిపోతుంది. సో ఒకవైపు వర్గాలు ఒకలా చెప్తాయి, ఇంకో వర్గాలు ఇంకోలా చెప్తాయి. ప్రతిదానికి 2 సైడ్లు ఉంటాయి. బట్ వీ షుడ్ హ్యావ్ ఫెయిత్. కృష్ణుడు మనకి తక్కువ ఇవ్వలేదు, తినమని వాళ్ళు చాలా ఇచ్చాడు, సో మచ్. బట్ బయట వరకు కూడా చెప్తారు మేబీ సంథింగ్ వీఆర్ మిస్సింగ్. వీ షుడ్ హ్యావ్ ఫెయిత్. కృష్ణ ఈజ్ అవర్ ప్రొటెక్టర్ యాక్చువల్లీ. ఆయన మనల్ని చూసుకుంటాడు. మా యోగా టీచర్ ఉంటాడు అనమాట, ఆయన యోగా నేర్పి, ప్రభుజీ 2 గంటలు నాన్ స్టాప్ జపం చేయకూడదు ప్రభుజీ, దానివల్ల మీ మైండ్ హీట్ అయిపోతుంది ప్రభుజీ, మీరు 1 గంట చేయండి అంటారు అనమాట. 100 మంది 100 చెప్తుంటారు మనకి. బట్ మనకి ఏది ఎక్కువ ఇంపార్టెంట్? గురువు మరియు శాస్త్రం చెప్పేది అనమాట. హ్యావ్ ఫెయిత్. కృష్ణ విల్ టేక్ కేర్. కృష్ణ విల్ టేక్ కేర్. ఓ మీ పిల్లవాడు కొంచెం ఎందుకు జపం చేపిస్తున్నారు, వాడు చదువు ఏమైపోతుంది, మీ పిల్లవాడు ఇలాగ 100 మంది 100 అంటారనమాట. వీ షుడ్ హ్యావ్ ఫెయిత్. కృష్ణ విల్ టేక్ కేర్. మీ అబ్బాయి నాన్ వెజ్ మానిపించారు, పిల్లలు అవుతుంది, వాడు డివోర్స్ అంటారు, రోజు పిల్లలు అవుతుంది రోజు చెప్పి. అవును, మరి నాన్ వెజ్ వాళ్ళు అందరికి పిల్లలు అయిపోతున్నాయి, 5 పిల్లలు నిలిచిపోతున్నాయి ఇక్కడ. సో డివోటీ షుడ్ బి కాన్ఫిడెంట్ ద కృష్ణ విల్ ప్రొటెక్ట్. ఓ ప్రభుజీ బయట ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళతో పాటు తినకపోతే, సోషలైజ్ చేయకపోతే, ఇప్పుడు ఈవెన్ కార్పొరేట్లో డివోటీస్ అంటే జాబులు చేస్తారు, వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళతో తినకపోతే, మన సోషల్ అవ్వకపోతే రేపు పొద్దున మన కెరియర్ ఇబ్బంది అవుతుంది. అరే నీ కెరియర్ కృష్ణుడు చూసుకుంటాడు అబ్బా, నువ్వు చేయాల్సిన బేసిక్స్ చెయ్యి, కృష్ణ విల్ టేక్ కేర్. సో 100 చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్స్లో. మన కాన్ఫిడెన్స్ ఏంటి? కృష్ణ, రైట్? అవసర కిబే కృష్ణ.
సెకండ్ థింగ్ ఆల్సో, రెండోది ఏంటంటే నేను చెప్పాను శ్రద్ధా శబ్దే విశ్వాస కోరే సుదృఢ నిశ్చయ్ అని చెప్పారంటే, అంటే మన కంటికి కనిపించదు సుదృఢ నిశ్చయ శ్రద్ధా శబ్దే. అక్కడ ఆ ప్రభుపాద ఏం చెప్తారంటే, శ్రద్ధ అంటే ఏంటంటే దేర్ ఇస్ సంథింగ్, యాక్చువల్లీ ఇంకొక శ్లోకం ఉంటుందన్నమాట. ఆ శ్లోకం ఏంటంటే, ఫెయిత్ మీన్స్ టు బిలీవ్ ఇన్ సంథింగ్ విచ్ యూ కెనాట్ సీ. కొన్ని మన కళ్ళకి కనిపించకపోవచ్చు, అది మన లాజిక్ అర్థం కాకపోవచ్చు, కానీ గురువు చెప్పాడు, శాస్త్రం చెప్పారంటే 100% దానికి మనకి ఫెయిత్ ఉండాలి. ఎగ్జాంపుల్స్ ఎవరు చెప్తారు ఇక్కడ? డాక్టర్ ఫ్రాగ్. మన గోడకు బృందాన్ని ఎవరు చూడలేదు ఇక్కడ. సో కానీ మనం నమ్ముతున్నాం లేదా? మనకి ఫెయిత్ ఉండాలి కదా అక్కడ మనం వెళ్తామని చెప్పి. సో మనకు అసలు డెస్టినేషన్ మీద నమ్మకం లేకపోతే మన దేని ఎక్కడ నుంచి వస్తే ఉత్సాహం వస్తుంది మనకి, అవునా కాదా? సిమిలర్లీ మోర్ ఎగ్జాంపుల్స్. అది కొంచెం లాజికలే కదా. నేను చెప్పిన ఫెయిత్ అంటే సంథింగ్ విచ్ ఇస్ సబ్లైమ్ అంటే మనకి మన ఇంద్రియాలకి అర్థం కానిది అందనది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 16 మాలలు, యువర్ అడ్వాన్స్మెంట్ డిపెండ్స్ అపాన్ యువర్ చాంటింగ్, అవునా కాదా? నీ హరినామ జపం ఎలా చేస్తాం దాని ప్రకారంగానే నీ యొక్క భక్తి యొక్క అడ్వాన్స్మెంట్ ఆధారపడి ఉంటుంది. సో దిస్ ఫెయిత్ ఇది నిశ్చయం అనమాట. వీ షుడ్ హ్యావ్ 100% కాన్ఫిడెన్స్ దీని మీద. చాంటింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి. సో సిమిలర్లీ తినాదపి సునిచేన సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా హరి. సో వాట్ ఈస్ దిస్ అంటే కీర్తనీయ సదాహరి అంటే మన హరినామం ఇంప్రూవ్ అవ్వాలంటే వినయము, సహనము, గౌరవం ఇవ్వాలని చెప్పి. నా జపం చేయాలంటే వేగం మంచి టైం పడుకోవాలి కదా ప్రభుజీ, సరే కూర్చోవాలి. అంతేగాని వేరే వాడు గౌరవం ఇస్తే వేరే వాడితో తినకపోతే నా చాంటింగ్ అలా ఇంప్రూవ్ అవుద్ది. ఇది ఒక రకంగా లాజికల్గా ఫిట్ అవ్వకపోవచ్చు. బట్ దిస్ ఇస్ వీ షుడ్ హ్యావ్ దిస్ ఫెయిత్. నా భక్తి జీవితం ముందుకు వెళ్ళాలంటే నా జపం బాగుండాలి. నా జపం బాగుండాలంటే నాలో ఈ దివ్య గుణాలు నేను అలవర్చుకోవాలి. వినయము, సహనము, ఓర్పు అనేవి నేను అలవర్చుకోవాలి. రైట్? దిస్ ఈజ్ కాల్డ్ ఫెయిత్. సో ఫెయిత్ ఆన్ ద ఫిలాసఫీ, ఫెయిత్ ఆన్ ద ప్రిన్సిపల్స్, రైట్? ఫెయిత్ ఆన్ ద ప్రాక్టీసెస్ అంటే సిద్ధాంతం మీదన, ఆ సూత్రాల మీదన, మరియు ఆ యొక్క ప్రాక్టీస్ ఏమంటారు సాధన మీదన. వీటి మీద మన సంపూర్ణ విశ్వాసం ఉండాలి. యాక్చువల్గా ఇవి మనం నిజంగా ముందు తీసుకెళ్తారని చెప్పి, రైట్? సో చాలా మంది నా హృదయం చాలా భక్తి ఉంది, ఇది ఉంది, అది ఉంది అని చెప్పి చెప్పుకోలేము. మన వాళ్ళు చెప్పుకోలేము. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ లవ్ ఫర్ కృష్ణ, ఐ డోంట్ సే ఆల్సో, ఐ డోంట్ థింక్ ఆల్సో. సో కానీ నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. నేను దాని గురించి వరీ అవుతాను. నేను దేని గురించి వరీ అవ్వాలి? నా గురువు గారికి ఇచ్చిన మాట ప్రకారంగా నేను ఆయనకి ఏదైతే మాట ఇచ్చినా అది పూర్తి చేస్తున్నాను లేదా, నా 16 మాలు చేస్తున్నాను లేదా, దాసు బాబులు సేవ చేయమని చెప్పారు, అది చేయడానికి ప్రయత్నిస్తున్నాను లేదా, ఇది నా ఫోకస్ ఉండాలన్నమాట. ఇది నేను చేసినంత మాత్రాన్ని ఏమవుతుంది, 100% నేను సక్సెస్ అవుతాను ఆ విషయం మీద. అంటే నా గురువు గారు ఇచ్చిన ఆదేశాలు పాటించడం ద్వారా నేను 100% సక్సెస్ అవుతాను అనే విషయం మీద మనకి ఎలా ఉండాలి? ఫెయిత్ నిశ్చయంగా ఉండాలన్నమాట. అదర్వైజ్ గురువు గారు ఎందుకు ఫాలో అవ్వాలి? ఎందుకు ఫాలో అవ్వాలి? రెండోది, గురువు గారు ఏం చెప్తారు? మనం ఏదైతే ప్రణామం చేస్తామో దీక్ష సమయంలో అది మనము పూర్తి చేస్తే గురువు గారు మనల్ని నీ ఆధ్యాత్మిక జీవితం యొక్క బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పి. వేరే గురువులు ఎంత చెప్తారు, జయపతమ్మకు అడుగు ముందుకేసి నేను వాళ్ళని గోళగా తీసుకెళ్తానని చెప్తారనమాట. నేను ఏ గురువులు చెప్పడం వెళ్ళలేదు, ఆయన చెప్తారు ఆయన. సో వీ షుడ్ హ్యావ్ దట్ ఫెయిత్. అఫ్ కోర్స్ నా దగ్గర ఇంకో కోట్ ఉంది జయపత మహారాజ్ది. ఎవరైతే యాక్చువల్గానే ఈ ప్రణామాలు కదా, ప్రామిస్ని ఏమంటారు తెలియదు, ప్రమాణం. ఎవరైతే ప్రమాణాలు చేశారో వాడే నా శిష్యుడు అని చెప్పి చెప్తారు కూడా. ఇఫ్ యు బ్రేక్ ఇట్ దెన్ యు ఆర్ నాట్ ఎ డిసైపుల్. డిసైపుల్ అనేది ఫార్మాలిటీ కాదు, అదేమింది. సో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ దట్ మీన్స్ యూఆర్ డిసైపుల్. సో ఆయన ఎవరైతే నా డిసైపుల్, ఎవరైతే నేను ఇది యాక్చువల్ చేస్తానో ఐ విల్ టేక్ హిమ్ అని చెప్పారు అక్కడ. యూ షుడ్ హ్యావ్ దట్ ఫెయిత్. ఆ వ్యక్తిని చూసి చెప్పచ్చు, ఒక్క మనిషి ఇంతమంది జీవితంలో మార్పు తీసుకురాగలిగారంటే కృష్ణ శక్తి మీద తారణహి ప్రవర్తన. కృష్ణుడి యొక్క శక్తి లేకుండా చేయగలరా? సాధ్యమేనా అది? సో వీ షుడ్ హ్యావ్ దట్ ఫెయిత్. అప్పుడు మనకి ఇంకా గురువుల్ని ప్రభుపాద ఏమని చెప్పారు? ప్రభుపాద చెప్పారు, డోంట్ రీడ్ బుక్స్ హియర్ అండ్ దేర్ అని చెప్పారు. ఎక్కడివి చదవద్దు అని చెప్పారనమాట.
ఎందుకంటే రాధాకుండలో అక్కడ డైరెక్ట్గానే రూపగోస్వామి, గోపాల్ చంపని, జీవ కోసం, నెక్స్ట్ విదగ్ధ మాధవ్, ఇలా చాలా బుక్స్ ఉన్నాయి. ప్రభుపాద కూడా అంతే, అంటే చదవకూడదని కాదు, అది అది మన డిస్కౌంట్ ఇప్పుడు కూడా కొంతమంది చదువుతున్నారు. అది దట్ ఈస్ అన్ సప్లిమెంటరీ. ప్రభుపాద ఇవేం అవసరం లేదని చెప్పారు. అవసరం చదవకపోతే భగవంతుడికి వెళ్ళిపోవచ్చు మనము. వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ ఐ హ్యావ్ గివెన్ ఇన్ మై బుక్స్ అని చెప్పారు. ఏదైతే అవసరమో మీరు భగవద్ధామాన్ని చేరుకోవడం ఏదైతే అవసరమో అది ఆల్రెడీ నేను ఇచ్చానని చెప్పారనమాట. సో ఆ ఫెయిత్ మన 100% ఉండాలి. అది అవి చదవడం మానేసి మనం 100 పుస్తకాలు ఇటువంటి చదువుతుంటే దట్ మీన్స్ యాక్చువల్లీ మనకు ఫెయిత్ లేదని అర్థం. అక్కడ మన ఫెయిత్ లేదని అర్థం అది. సో దిస్ కైండ్ ఆఫ్ నిశ్చయాత్ వీ షుడ్ హ్యావ్ ఇట్. సో ఫెయిత్ మీన్స్ టు బిలీవ్ ఇన్ సంథింగ్ విచ్ యూ కెనాట్ సీ. కృష్ణ ప్రేమ అంటే ఏమిటో మనకు తెలియదు, అది మార్కెట్ దొరికి సరుకు కాదు. అది గోలోక మనకు తెలియదు. నెక్స్ట్ రసాస్, 5 రసాస్ను. సో మనం నమ్మాలి. ఆ 5 రసాస్ గురించి ఎక్కడ మనకి ఎవరు చెప్పారు? అది మన ఇస్కాన్లోనే విన్నాం కదా. వీ షుడ్ హ్యావ్ దిస్ ఫెయిత్ అని చెప్పి. సో నౌ ద క్వశ్చన్ ఐ విల్ డిస్కస్ సంథింగ్స్ నౌ యాక్చువల్లీ. సో చైతన్య మహాప్రభు ఏమని చెప్పారంటే, సో ఈ నిశ్చయత అనేది మన జీవితంలో అలవర్చుకోవాలంటే ఫస్ట్ ఎలా నుంచి అలవర్చుకోవాలి, అది ఎలా అలవర్చుకుంటుంది, అది ఇంపార్టెంట్ కదా. నిశ్చయత నుంచి చర్చించుకున్నాము. అది ఎలా మన జీవితంలో అలవర్చుకోవాలి అంటే, యాజ్ ఐ సెడ్ 3 థింగ్స్. ఒకటి సంబంధ, అభిధేయ, ప్రయోజన. సో ఈ మూడింటి మీద మనకు నిశ్చయం ఉండాలి, అంటే మూడింటి మీద మనకి ఫెయిత్ ఉండాలి. సంబంధ అంటే ఏంటి? సంబంధ జ్ఞానం అంటే ఏంటి? నేనెవరు, భగవంతుడు ఎవరు, భగవంతుడు నాకు సంబంధం ఏంటి, ఈ లోకానికి ఎందుకు వచ్చాను, నెక్స్ట్ తిరిగి భగవంతుడు ఎలా చేరుకోగలను, ఇవన్నీ విషయాలు. ఇది సంబంధ జ్ఞానం. దీని మీద మనకి పూర్తి ఫెయిత్ ఉండాలి. అభిధేయ జ్ఞానం అంటే ఏంటి? ఏర్పరచుకునే మార్గము, అది అభిధేయము. ఏంటి అభిధేయం? ఏంటి మన 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 భాషలో అభిధేయం అంటే ఏంటి? జపము, సేవ, భాగవతము, 64 అంగాలండి, సింపుల్. 64 లిమ్స్. 64 లిమ్స్ ఇస్ యాక్చువల్లీ నథింగ్ బట్ అభిధేయ. గుర్తుకున్నాయి కదా, భక్తిరసామృత సింధు మర్చిపోయామా? 5 గుర్తుకున్నాయా? ఫస్ట్ 5 చెప్పండి. 5 ఏంటది? నా వెనకాల చెప్పండి. సాధు సంగ, నామ కీర్తన్, భాగవత్ శ్రవణ, మథురావాస, శ్రీమూర్తయ్య, శ్రద్ధయ సేవన. సాధు సంఘ, నామ కీర్తన్, భాగవత శ్రవణ, మథురావాస, శ్రద్ధయ, శ్రీమూర్తిర సేవన. ఇది చైతన్య చతుర్థి శ్లోకం వస్తుంది. 5 సాధు సంఘ అసోసియేషన్, నామకీర్తన్ చాంటింగ్, భాగవత్ శ్రవణ్, శ్రీమద్ భాగవతం చదవడము. నెక్స్ట్ మథురావాస అంటే యాత్రకు వెళ్ళడం. మథురావాస అంటే 5 ఏంటి? శ్రద్ధయ, శ్రీమూర్తిర సేవన, అంటే శ్రద్ధతో ఫెయిత్తో డిటి వర్షిప్. అది 5 మోస్ట్ ఇంపార్టెంట్ లిమ్స్. మిగతా 64లోని ఓకే మనం తెలియక చేస్తూ ఉంటాము, కానీ 5 మాత్రం తప్పకుండా మనము చెయ్యాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ప్రయోజనం అంటే ఏంటి? సో ప్రయోజనం అంటే భగవద్ధామం చేరడం. ప్రేమ భక్తి ఇది ప్రయోజనం. భగవద్ధామం చేరాల వద్దనేది భగవంతుడు ఇష్టం. లేదు శ్రీకాంతుడు ఇంకా జగన్నాథ్ మంది చూసుకో అనుకోండి అని చూసుకుంటాడు అనమాట. ప్రేమతో వచ్చినా సరే ఉండిపోవాల్సి వస్తుంది కొన్నాళ్ళు. కృష్ణుడు బాబుకు ఇంకొక రౌండ్ అయ్యి అంటే వేస్తాం మనం, ఉంటాం. మరి ఇంకొక రౌండ్ భౌతిక ప్రపంచంకి వెళ్ళి మళ్ళీ పుట్టు అంటే పుడతాం మనం. సో భగవద్ధామాన్ని చేరడం అనేది దట్ ఈజ్ కృష్ణాస్ డిజైర్. కృష్ణ ప్రేమ అనేది అది ఆయన ఇవ్వాలి, బట్ దట్ ఈజ్ అవర్ ప్రయోజన, కృష్ణ ప్రేమ అనేది. ఓకే, సో ఇప్పుడు మనము లెట్ us see couple of 9:45 అయింది కదా. లెట్ us see couple of ఎగ్జాంపుల్స్ మన జీవితాల్లో. అందరూ చెప్పండి, ఒక పాయింట్ చెప్పండి. మన జీవితంలో ఈ నిశ్చయాలు ఏంటి? కాన్ఫిడెన్స్ అని చెప్పాను కదా. ఒక వ్యక్తిని చూసినప్పుడు ఈయనలో ఈ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ప్రాసెస్ అని మనము అంటే కనిపిస్తుంది కదా కొన్నిసార్లు, రైట్? సో సమ్ ఎగ్జాంపుల్స్. హౌ డూ వీ నో దట్ సంబడీ హ్యాస్ నిశ్చయాత్? చెప్పండి ఎగ్జాంపుల్స్. మేబీ నేను 1 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఈజీ చెప్తారు మీరు అందరూ కూడా. అంటే ఇప్పుడు ఉత్సాహత అని అంటున్నాం మనం ఫస్ట్. అంటే ఉత్సాహత అంటే ఉత్సాహంగా ఉండడం అని చెప్పి. సో అది మనం చెప్పొచ్చు కదా, సంబడీ ఈజ్ అంటే ఒక గురువు ఆదేశాల ప్రకారంగా
ఆయన చాలా తన శక్తి అంతా ఉపయోగించి సేవ చేస్తున్నాడు. అది ఉత్సాహత, అవునా కదా? కళ్ళ కనిపిస్తుందా కనిపించదా? అనిపిస్తుంది కదా. ఒక సిమ్టమ్ ఇచ్చాను. రెండో సిమ్టమ్ ఏంటి? ఆయన ప్రతి సందర్భంలో ఏదో ఒక విధంగా ఆ సందర్భాన్ని, సిచ్యువేషన్ని కృష్ణుడికి సేవలో వినియోగించడానికి ప్రయత్నిస్తున్నాడు, అవునా కదా? ఇది కూడా ఒక సిమ్టమే కదా, అవునా? సిమిలర్గా నిశ్చయాతకు కూడా కొన్ని ఇలాగ సిమ్టమ్స్ చెప్పండి. ఇది మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న. సరే, నేను రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను, తర్వాత మీలా మీరు డిస్కస్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నిశ్చయం ఫుల్ కాన్ఫిడెన్స్. అంటే మేబీ ఎవరికో ఆ రోజు వాళ్ళకి ఏదో ఆస్తులు ఏదో నష్టం వచ్చింది అనుకుందాం మాట వరుసకి, ఎగ్జాంపుల్ సో దే హ్యాడ్ సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రైట్, ఆర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అయినా సరే ఆ రోజు ఆయన 16 మాలు జపం చేయడం మానేలేదు. ఇంకా అర్థమైందా? అంటే ఈ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఉందో సాధన ఆపకూడదు, గురువు గారికి ఇచ్చారు మాట ఆపకూడదు అని చెప్పి. అసలు స్టూడెంట్ ఎగ్జామ్ ఉంది, ఈరోజు ఎగ్జామ్ జపం చేయడం మానేస్తానని చెప్పి. సో నో, వీ షుడ్ నాట్ స్టాప్ చాంటింగ్ ఈవెన్ ద ఎగ్జామ్ స్టేజ్. యాక్చువల్గా మాకైతే ఎగ్జామ్స్ రోజు నాడు 16 మాలు చేసేయాలని చెప్తారు తెలుసా. మేము వాయిస్లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద కాంగ్రిగేషన్, ఈవెన్ ద కాంగ్రిగేషన్ కౌన్సిలర్స్, ఐ హావ్ బీన్ పూణే అండ్ అదర్నా, వాళ్ళు కూడా చెప్తారు, ప్రభుజీ మేము కౌన్సిలర్, మాకైతే 100 మంది కౌన్సిలర్స్ ఉన్నారు, కానీ మేము కూడా ఎగ్జామ్స్ రోజు మా పిల్లల్ని ఈరోజు జపం చేయొద్దులే చెప్తామని నాతో అన్నారు అనమాట. అంటే మాకు అంత కష్టంగా అనిపిస్తుంది, పిల్లల సంగతి మేమే అంటాము తర్వాత చదువుగానిలే అని చెప్పి, కానీ మీరు ఎలా చేయగలిగారు రోజు అని చెప్పి. ఆ మాట విన్నప్పుడు నాకు అలా నీళ్ళు తిరిగా నాకు. దట్ ఈస్ రాధేశ్యామ్స్ గ్లోరీను. సరే, ఎలా ట్రైన్ చేశారంటే, ఆ రోజు జాబ్ ఇంటర్వ్యూ ఉంది, అది నువ్వు సరిగ్గా క్లిక్ అయితే 15 లక్షలు జాబ్ రావచ్చు, లేకపోతే 5 జాబ్కి వెళ్ళిపోవచ్చు. అంటే చిన్న విషయం కాదు అది. ఆ రోజు కూడా 16 మాలు చేసే వెళ్ళండి అని చెప్పేవారు. మనం మీరు ఇప్పుడు చూసారు కదా, మీరు లాస్ట్ మినిట్లో ఈ మాత్రం ఎగ్జామ్స్కి మనం ఆపడం ముయ్యండి రా అని మనం ముయ్యం, లాస్ట్ సెకండ్ వరకు చూసేస్తుంటాము. అంటే యుగాహితం నిమేషేనా అన్నది మనకు ఎగ్జామ్ రోజే కనిపిస్తుంది. ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క యుగంలో అనిపిస్తుంది, అవునా కాదా? అలాంటిది ఎగ్జామ్స్ రోజు నాడు 2 గంటలు ఆ రోజు, అంటే మనకి ఆ రోజు ఎంత టెన్షన్ ఉంటుంది, కానీ చెయ్యాలి, ఎందుకంటే నా జీవితం కృష్ణుడు చూసుకుంటున్నాడు. సో ఎగ్జామ్స్ రోజు కూడా 16 మాలు చేసి చేసే విధంగా మనం పిల్లల్ని ట్రైన్ చేస్తే, నేను చెప్తున్నా చూడండి, ఈజ్ ఫెయిత్ ఆన్ కృష్ణ విల్ ఇంక్రీజ్ లైక్ ఎనీథింగ్. సో నేను ఎందుకు చెప్తాను, మీ కాంగ్రిగేషన్ అంటే ఇక్కడ మీరు అసలు ఉన్నారేమో కాదు, బట్ చాలాసార్లు ఈవెన్ పేరెంట్సే భయపడిపోతారు. యాక్చువల్గా పేరెంట్సే భయపడిపోతారు. సో దేశ ప్రభుజీ మేము ఎంత క్లాసులు ఇస్తాము, ఇంతమంది కౌంటింగ్ చేస్తాం, కానీ మాకే కష్టంగా ఉంటుంది ప్రభుజీ, దిస్ ఇస్ ఫర్ అస్ టూ డిఫికల్ట్. ఒక్కరోజు లేట్ ఏమైంది, మరుసటి రోజు చేసుకోవచ్చు కదా రౌండ్స్ అని చెప్పి, నష్టమే వచ్చిందని చెప్పి, కానీ ఎలా ప్రభుజీ అని చెప్పి. యాక్చువల్ వీ డోంట్ నో, మాకు ఆలోచన రాలేదు, ఎందుకంటే వీఆర్ కాన్ఫిడెంట్ కృష్ణ విల్ టేక్ కేర్. యాక్చువల్లీ ఆ రోజుగా ఇంటర్వ్యూర్ మంచోడు అయితే నేను చెప్పకపోయినా పాస్ అవుతానేమో, నేను 2గా చదివినా సరే నేను చదవంది ఇవ్వచ్చు, వాటికే రైడు ఆ ఉద్యోగం వస్తుంది, కానీ ఆ ఉద్యోగం నాకు మంచిది కాదేమో, ఆ ఉద్యోగం నాకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, నాకు ఏది మంచిగా కృష్ణుడు చూసుకుంటాడు, నేను అడోడట్ వర్రీ. సో సంబడి ఎగ్జామ్ రోజు కూడా 16 మాలు చేసి వెళ్ళాడు అనుకుందాం మాట వరుసకి, సరే ఎగ్జామ్ నుంచి వచ్చాక 16 మాలు చేశాడు అనుకుందాం ఏదో ఒకటి, అంటే ఈజ్ దట్ అన్ ఇండికేషన్ దట్ హీ హాస్ ఫెయిత్ ఆన్ కృష్ణ? సిమిలర్లీ ఇప్పుడు ఫ్యామిలీ పీపుల్స్ కూడా ఏవో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయేమో నాకు తెలియదు. సో చెప్పండి ఇలాగ, అంటే చాంటింగ్ ఒకటనే కాదు, ఇలాగ ఏదైనా కావచ్చు. సో ఆయన సో హౌ కెన్ యూ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి నాకు ఇలాగ, అంటే ఆ వ్యక్తిలోకి నిజంగా కృష్ణుడి మీద నమ్మకం ఉంది అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఇంకో ఎగ్జామ్ నేను ఇస్తాను, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను అవసరం కాబట్టి. ఓకే, కొంచెం ఆర్థిక కష్టాల్లో ఉన్నారు, అయినా సరే నిత్య సేవ ఇస్తున్నారు, చెప్పండి కొట్టండి అబ్బా. అయినా సరే నిత్య సేవ ఇస్తున్నారు అంటే ఈజ్ దట్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ నిశ్చయ్, అవునా కాదా? సరే మిమ్మల్ని అడగట్లేదండి, మామూలు చెప్తున్నానండి, అవును ఇండికేషనే కాదా? అందరూ చెప్పండి, ఎస్తా చెప్పండి. సో కష్టంలో ఉన్నా సరే మీరు, అంటే ఆ 10% ఉంటే 10% అమ్మ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనవచ్చు మీరు, అయినా సరే మీరు ఇస్తున్నారంటే, అంటే దట్ మీన్స్ అవశ్య రకీబే కృష్ణ అని నమ్ముతున్నారు లేదా? నేను ఇవ్వకుండా కూడా అవశ్య రకీబే కృష్ణ అనొచ్చు మీరు, ఏమో మీకు ఆ ఫెయిత్ ఉందేమో నాకు తెలియదు, కానీ అది నాకు అనిపించదు. అంటే ఇప్పుడు కూడా నాకు తెలియదు అండి, నేను ఈరోజు కూడా చూడలేదు, ఎవరు వస్తుందో నాకు తెలియదు. బట్
బట్ ఇస్తున్నాడు అనుకుందాం మాట వరుసకి, అప్పుడు అది క్లియర్గా కనిపిస్తున్నట్టే కదా. కొంచెం కష్టమని నష్టమని ప్రతి మంత్ రెగ్యులర్గా ఇస్తున్నాడంటే ఈ ఎవరి జీవితం కూడా ఎప్పుడు సుఖంగా ఉండదండి. భౌతిక ప్రపంచం అంటేనే క్రస్ట్స్ అండ్ ట్రఫ్స్, అవునా కదా. నది ఎప్పుడు ఇలా వెళ్ళదు, ఇలాగే ఉంటుంది. జీవితం కూడా ఇలాగే ఉంటుంది, ఎవరి జీవితం సాఫీగా ఉండదు. కాబట్టి కానీ ఇలా ఉంటున్నా సరే కన్సిస్టెంట్గా మనం సేవ చేస్తున్నామంటే యాజ్ ఫెయిత్ ఆన్ కృష్ణ, అవునా. సో ఇలా ఇప్పుడు చెప్పండి ఎగ్జాంపుల్స్. ఇద్దరిద్దరు కూర్చోండి, ఎందుకంటే క్లాస్ నేను చెప్పండి, మీరు చెప్పాలి. మీరు అందరూ టీచర్లు, ఇద్దరిద్దరు ఫేస్ ఈచ్ అదర్. హౌ డూ వీ నో సంబడి హ్యాస్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ కృష్ణ ఆర్ నిశ్చయంగా ఉత్సాహంగా ఉండడం అని చెప్పి, ప్రయత్నించడం అని చెప్పి అంటున్నాం కదా. యా ఏం మాతాజీ हिंदी में बोलना है क्या? अरे पूरा क्लास होने के बाद अभी क्यों पूछ रहे हैं? पहले बोले हम पहले हिंदी में बोलता था थोड़ा सा. करिश्मा माता जी है इधर, आई माता जी इधर ही ना, बोलिए ना माता जी, समझाइए. आराम से बोल सकता है, नो प्रॉब्लम. नहीं अभी मत बोलिए, पहले आपस में डिस्कस कीजिए, जब आपका मौका मिलेगा आप बोल सकते हैं, ठीक है. అరే ఇప్పుడు ఎవరో ఎగ్జాంపుల్స్ చెప్పొద్దు, మన ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. లక్ష్మీ కృష్ణ, కృష్ణుడు నన్ను కాపాడతాడు, నేను కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ పాయింట్ ఏం చెప్పాను అంటే వేరే వేరే మార్గాలు, వేరే దేవతలు, వేరే ప్రాసెస్లు అవసరం లేదు. కృష్ణ భక్తి కోయిలే సర్వకర్మకృత, ఇది సెకండ్ పాయింట్ చెప్పాను. మూడో పాయింట్ నేను చెప్పాను కొంచెం చేసినా సరే అది మనకి ఎటర్నల్ రిజల్ట్ ఉంటుంది. భౌతిక జీవితంలో ఎంత ప్రోగ్రెస్ ఉన్నా సరే, అంటే అవసరమైతే భౌతిక జీవితంలో కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ భక్తి జీవితంలో అది యాక్చువల్గా ఒక్కరైనా చెప్పాలంటే ఇది నిశ్చయం చెప్పి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పన్నాడు, ఇప్పుడు మేము కొంచెం చెప్పన్నాను కదా. సో ఏదో రకం ఫిట్ అయినా చెప్పండి, అదర్వైజ్ అయితే చెప్పచ్చు. ఎస్, ఎవరు స్టార్ట్ చేస్తారు? ఆల్రెడీ మీరు చెప్పారు, ఈరోజు మాట్లాడలేదు. చెప్పు వెంకట్ బాబు గట్టిగా. 2 years బ్యాక్ స్టార్టింగ్లో 4 నియమాస్లో ఒక నియమాన్ని నేను చేసినప్పుడు డౌట్గా ఉండేది. ఆల్రెడీ బ్రేక్ చేశాను, కృష్ణుడికి హెల్ప్ చేయడానికి ఒక 10 days అలా కంటిన్యూ చేశాను. కాకపోతే సచ్చిదానంద ప్రభు అని ఆ గురువు బెంగళూరులో ఉన్న ఆయన్ని అడిగాను, ఇలా అనుకుంటున్నానంటే నువ్వు అలా అనుకోకూడదు, నువ్వు నమ్మాల్సింది ఏంటంటే కృష్ణుడు లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ జీవితాలే ఇస్తున్నాడు. ఈ జీవితంలోనే నువ్వు మళ్ళీ ట్రై చేస్తే ఖచ్చితంగా హీ విల్ గైడ్ అని ఆ నమ్మకం ఉండాలి అని చెప్పాను. సో అప్పుడు నేను గట్టిగా స్ట్రాంగ్గా. కృష్ణుడు మనల్ని పాస్ చేయాలనుకుంటాడా, ఫెయిల్ చేయాలనుకుంటాడా? ఏ టీచర్ అయినా సరే తిడతాడేమో, కొడతాడేమో, కష్టపడి పరీక్షిస్తాడేమో, సడన్ ఎగ్జామ్ పెడతాడేమో, అంటే ఏం చేసి దేనికోసం చేస్తాడు? మనల్ని పాస్ చేయడం కోసమే. యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్. కృష్ణ వాంట్స్ అస్ టు బికమ్ సక్సెస్ఫుల్. మనం ప్రయత్నించాలి కానీ కృష్ణుడు పక్కా మనకి హెల్ప్ చేస్తాడు. సో దిస్ ఇస్ ద పాయింట్ యాక్చువల్గా. కృష్ణ ఆల్వేస్ హెల్ప్స్ అస్. బుక్ డిస్ట్రిబ్యూట్ సరే, అవశ్య రక్షిబే కృష్ణ అంటున్నావు కదా, అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సింది అంటున్నావు కదా. నేను అంటాను కృష్ణ చూసుకున్నాడని చెప్పి కదా, ఆ లాజిక్ని ఉపయోగించి శాలరీ కూడా తీసుకోవద్దు, ఆరు మొత్తాన్ని అకౌంట్లో వేసేయండి. అంటే మీరేనే కాదు, ఎవరైనా సరే. అలా నువ్వు ఏజ్ కలిగిన రోజున హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవద్దు. అర్థమైందా? సో ఫెయిత్ ఉంటే ఫెయిత్ అన్నిటితో వాడాలి. సో అంటే ప్రభుజీ హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు మిగిల్చుకోవడం కోసము నేను కృష్ణుడి ఫెయిత్ ఉంది, హెల్మెట్ పెట్టుకోరా అంటే కృష్ణ ఐ హ్యావ్ ఫెయిత్ ఆన్ కృష్ణ. యూ హ్యావ్ లేజీ టు యూజ్ హెల్మెట్. నిజంగా నీకు అంత ఫైట్ ఉంటే సగం సాలరీ హుండీలు అయ్యి, అంటే అందరూ చెప్తున్నాను, ఒకరికి చెప్పట్లే. అరే హెల్మెట్ పెట్టుకుని నేను చెప్తాను, నాకు చెప్తారు కృష్ణుడు చూస్తున్నారు అని చెప్పి నాకు ఫెయిత్ నేర్పిస్తున్నారు అనమాట. అరే అన్నీ వదిలొచ్చాను నేను, నాకు చెప్తున్నారు కృష్ణుడు చూస్తున్నారు రోజు అని చెప్పి. మరి ఆ లాజిక్ వేరే దగ్గర ఎందుకు వాడరు? అదే అందుకనే ఎక్కువ ఫిలాసఫీ తెలుసుకునే ఏదో ప్రాబ్లం అనమాట. దాన్ని మన స్వార్థం కోసం ఉపయోగించుకుంటాం మనం. అదే హెల్త్ ఇన్సూరెన్స్
సో హ్యావింగ్ ఫెయిత్ ఆన్ కృష్ణ డజన్ మీన్ దట్ యూనో అన్ని కృష్ణుడి మీద వదిలేయండిరా అంటే నేను సంపాదించి మానేసి అది కృష్ణుడు వదిలేసారు అది కదా అర్థం అక్కడ అది ఏది గురువు చెప్తే పెట్టాలి. యా ఒకసారి ఒకటి మనం ఏం లేకుండా మొదలెట్టామంటే ఒక సాధువు అని ధర్మం పరదొక్కు దుక్కి నీ గురించి నువ్వు ఆలోచించుకున్నప్పుడు సాధువు అవ్వవు. కాబట్టి మా ధర్మం మా స్వధర్మం అది. కాబట్టి మేము మాకు ఉన్న లేకపోతే చేద్దాం చేస్తాము. కృష్ణుడు మాకు ఎక్కువ ఇచ్చాడు. గృహస్థులు అన్నాక వారి స్వధర్మంలో భాగము కుటుంబం చూసుకోవడం. మా స్వధర్మం ఏంటి? నలుగురు కోసం ఉంటే బతకడం. వాళ్ళ స్వధర్మం కుటుంబం చూసుకోవడం. కాబట్టి గృహస్థ అనేవాడు ఇంటికి వచ్చి ఆలోచన మొత్తం పెట్టేస్తే అప్పుడు ఆయన సన్యాసం తీసుకోవడం బెటర్, గృహస్థుడు కూడదు. తుకారాం మహారాజ్ అయితే ఫెయిల్యూర్ అయితే గృహస్థ. ఆయన ఏం చేసేవాడు కాదు. భార్య తిట్టిది, అరే ఒకసారి కొట్టింది కూడా ఆయన్ని, నువ్వు ఏం ఎందుకురా పెళ్లి చేసుకున్నావు నువ్వు, ఎందుకు పిల్లలు కన్నావు అని చెప్పి, నువ్వు వెళ్ళి సంపాదించిన ఆయన అంటే తుకారాం మహారాజ్ వెళ్ళి ఆ రోజు ఒక రోజంతా చెరుకు పొలంతా కాపు కాస్తాడు ఆయన, అంటే రాకుండా చేస్తే ఆ తోట మీద ఆయన రైతేమో ఒక 4 గంటలకు వచ్చి ఇస్తాడు. సరే ఫ్యామిలీ తీసుకెళ్ళాలంటే ఆ అమ్మాయి మొదటి సంపాదించాలని తీసుకెళ్తుంటాడు అనమాట. దారిలో కొంతమంది ఆకలితో పిల్లలు కనిపిస్తారు, వాళ్ళకి ఎంత ఇచ్చేస్తారనమాట. అంటే నా పిల్లలు నా కుటుంబము, పరాయి పిల్లలు పరాయి కుటుంబం అనే భేదభావం ఆయనకు లేదు. అది గృహస్థ అనేవాడికి భేదభావం ఉండాలి. గృహస్థ మీన్స్ ఉపాధి మీన్స్ హీ హ్యాస్ ఎన్ ఐడెంటిటీ. సన్యాసి షుడ్ నాట్ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ ఎక్సెప్ట్ బ్రహ్మచారి మీన్స్ ఓన్లీ వన్ ఐడెంటిటీ. యాక్చువల్లీ భాగవతం చదువుతున్నాం ఇప్పుడు, అది 7వ స్కందం 12వ అధ్యాయం. బ్రహ్మచారి అంటే ఒకే ఐడెంటిటీ, హీఈస్ ఏ సర్వెంట్ ఆఫ్ గురు. ఏకైక ఉపాధి, ఇంక ఏది ఉపాధి ఉండకూడదు. ఇంకేదైనా ఉపాధి ఉంటే వాడు పెళ్లి చేసుకోవాలాడు. గృహస్థ అనేవాడికి ఉపాధి ఉంటుంది, ఎందుకంటే వాడు కుటుంబం చూసుకోవాలి. వాడు అసలు అదే బాధ్యత. అది ఆ బాధ్యత రాహిత్యం ఉండకూడదు. ఫెయిత్ ఆన్ కృష్ణ డజన్ మీన్ దట్. కృష్ణుడే చెప్పాడు కదా ఫ్యామిలీ చూసుకోమని కూడా. కానీ ఫ్యామిలీ చూసుకునే ప్రక్రియలో నువ్వు నేను ఒక్కడనే చూసుకుంటున్నాను, కృష్ణుడు అనే నిలబడి లేడు, నేను ఒక్కడనే అని చెప్పి అప్పుడు కృష్ణుడు కాంప్రమైజ్ చేస్తే అది కూడా తప్పే. అది బట్ గృహస్థ మీన్స్ ఉపాధి. హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యూచర్. మహాప్రభు స్వయంగా చెప్పారు కదా. ఎవరు చెప్తారు? శివానంద్ అని చెప్తారు. ఎవరి గురించి చెప్తారు? ముకుందుకు చెప్తారన్నమాట. ఈయనకి ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్లానింగ్ తెలియదు, నువ్వు వీడు ఫైనాన్స్ ప్లానింగ్ చెయ్యి, బికాజ్ డజంట్ నో హౌ టు మేనేజ్ హిస్ ఫ్యామిలీ అని చెప్పి. సో మహాప్రభు కౌన్సిలింగ్ సిస్టమ్ ఆయన ఏర్పరిచారనమాట. ఈయన చూసుకో ఆయన అని చెప్పి. స్పిరిచువల్ లైఫ్ చూసుకోమని చెప్పట్లే, వాడు ఫైనాన్సెస్ కూడా ప్లాన్ చెయ్యి, వాడు ప్లాన్ చేయడం రాదు అని చెప్పి. ఎందుకంటే ఆయన ఉత్తమాధికారంలో ఉండేవాడు ఆయన. సో మహాప్రభు చెప్తాను నువ్వు ఆయన చూసుకో అని చెప్పి సరిగ్గా. ఎస్, నువ్వు సరదాగా చెప్పి తెలియదు, ఇది రైట్ ఎగ్జాంపుల్ కాదు. అది హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోను అని చెప్పి, దట్స్ నాట్ ఏ రైట్ ఎగ్జాంపుల్. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఒక సందర్భంలో ఒక వ్యక్తి అడిగాడు, ప్రభుజీ ఇప్పుడు లారీ ఉంది, లారీలో డ్రైవర్ కూడా పరమాత్మ ఉన్నాడు, ఆహారికి పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ సామన్ కదా. లారీ కాదు, ఏనుగు ఎదురుగా వస్తుంది, ఎదురుకి వెళ్తావు నువ్వు. ఇప్పుడు వాడు వెళ్ళాడు అనమాట. ఏను తొడతా అప్పుడు కొట్టింది, అక్కడ పడ్డాడు, ఎగిరి పడ్డాడు అనమాట. గురు దగ్గరికి వెళ్ళి, గురుదే మీరు చెప్పారు కదా ఏనుగులో హృదయంలో పరమాత్మ ఉంది, నా హృదయంలో కూడా పరమాత్మ ఉన్నాడు, కాబట్టి సేమ్ పరమాత్మ కదా, మరి ఎందుకు ఏనుగు పరమాత్మ అలాగే గైడ్ చేశాడని చెప్పి. గురువు అన్నాడంట, అరే అదే భగవంతుడు నీకు బుర్ర అంటూ ఇచ్చాడు, అందులో గుజ్జు ఇచ్చాడు, మొత్తం ఆయన గైడ్ చేస్తే నీకంటూ గుజ్జు ఎందుకు ఇచ్చాడు, బుర్ర ఎందుకు ఇచ్చాడు అంటే దాన్ని ఎలా వాడాలో చెప్పించాడు. ఏనుగు ఎదురుగా అవుతే ఏనుగు తొక్కేస్తా తెలియదా నీకు? ఇంకా పరమాత్మ ఉపయోగపడ్డాడు కాబట్టి తొక్కలేదు, తొండతో కొట్టాడు. సో మనకంటూ ఒక బుర్ర ఇచ్చాడు కదా, బుర్రను ఉపయోగించాలి కదా. అవశ్య రక్షిపే కృష్ణ అంటే మన బుర్ర ఉపయోగించకూడదని కాదు. అది కృష్ణుడి కోసం అవసరమైతే ఒక అడుగు ముందుకు వేయాలి, ఒక రిస్క్ తీసుకోవాలి. దానికి కృష్ణుడు మనల్ని కాపాడడానికి ధైర్యం ఉండాలి. కృష్ణుడు చెప్పింది చేయడానికి కూడా అది కొన్నిసార్లు మన భౌతిక విషయాల్లో కొంత కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. కొంచెం మనం 7 గంటలు పడుకునే బదులు 6 గంటలు పడుకుంటున్నాం, 10 రూపాయల దగ్గర 1 రూపాయి ఆదా చేసుకుంటున్నాం, కృష్ణుడికి ఇస్తున్నాం. ఫ్రెండ్స్తో గడపడం బదులు 1 గంట మనము కృష్ణుడి సేవలు చేస్తున్నాము. ఇదంతా కాంప్రమైజ్ అవుతున్నాం కదా. బట్ స్టిల్ వీ హ్యావ్ ఫెయిత్ ఏంటంటే కృష్ణుడు దానికి అంతగానే ఎక్కువ మనకు తిరిగిస్తాడని చెప్పి. అవశ్య రక్షిపే కృష్ణ, దట్ ఈస్ ఇట్ ఈస్. యా చెప్పండి ఇంకా మాతాజీ. ఎస్ ప్రస్తుతం ఇప్పుడు మాతాజీ.
కొంతమంది అంటారు, అరే కృష్ణుడు నీకు కాపాడుతున్నాడా, నువ్వు హెల్త్ బాగాలేదు అయినా సరే నువ్వు జపం చేయాలి, నీ హెల్త్ బాగాలేదు, సో వాట్ ఈస్ దిస్ అని చెప్పి. సో వాట్ వీ హ్యావ్ ఫెయిత్. కృష్ణుడు ఎలా మనం కాపాడుకోవాలనుకుంటే ఆయన ఇష్టం, మనం ఒకలా అనుకోవచ్చు, బట్ కృష్ణుడికి ఇంకొక ప్లాన్స్ ఉండొచ్చు. సో వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ దట్. ఓకే, ఐ విల్ క్విక్లీ కంక్లూడ్. మాతాజీ बोलिए माताजी, बताइए यू आर लॉस्ट, बता दिए ऑलरेडी, क्रॉस टॉकिंग कर लिए, गलत है ये तो. సింపుల్, మనం చేస్తున్న సాధన ఇండికేషన్. ప్రతిరోజు 16 మార్లు చేస్తున్నామంటే అర్థము మనకు ఫెయిత్ ఉందని అర్థం, లేకపోతే చేయలేము కదా. ఎందుకంటే కొన్నిసార్లు మనం బిజీగా ఉంటాము, బట్ స్టిల్ మనం చేస్తున్నాం కదా. మన సేవ మనం చేసినప్పుడు ఒక మాత రాజపల్లి మాత ప్రతి సండే వచ్చి సాయంత్రం మాల కొడతారు. దట్ ఈస్ ఎ డిటర్మినేషన్, రైట్? దట్ ఈస్ ఎ ఫెయిత్ నా, దట్ ఐఎమ్ సర్వింగ్ కృష్ణ, రైట్? కన్సిస్టెంట్గా మనం సేవ చేస్తున్నాము, కన్సిస్టెంట్గా సాధన చేస్తున్నాము. దట్ మీన్స్ యాక్చువల్లీ దట్ ఈస్ అ సైన్ దట్ వీ హ్యావ్ నిశ్చయ్ అని చెప్పి. సిమిలర్లీ మనం ప్రచారం చేస్తున్నాము, ప్రచారం చేస్తున్నప్పుడు ఆ రిజల్ట్స్ నావే. నేను 10 మంది మాతాజీ ప్రచారం చేస్తున్నాను, 10 మంది అమ్మాయిలు నా 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 మేరా చెల అంటే చెల్లి కాదు, ఇందులో చెల అంటే సైడ్ కిక్స్ అంటారనమాట. అది చెల అనేది సర్కాస్టిక్ పదం. నా యొక్క నా ఫాలోవర్స్ అనమాట, నా శిష్యులు, సఖీస్. సో యూత్ పిచ్చి ఈ బాయ్ నా సఖాస్ అనమాట. అయితే సరే, వీళ్ళందరూ నా సఖీస్, వీళ్ళందరూ నా చెల్లి, నా సఖీస్ అని. సో దట్ మీన్స్ యాక్చువల్లీ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఆన్ కృష్ణ. అండ్ ఫెయిత్ అని కాదు, నిశ్చయం. ఎందుకంటే షుడ్ హ్యావ్ ఫెయిత్. మనం ప్రచారం చేస్తున్నామా? ఎవరు చేస్తున్నారు? గురువు చేస్తున్నాడు. గురువు ఆదేశం ఇచ్చారు. నాకు ఎవరు ఇచ్చారు అంటే అప్పుడు మీకు నేను ఇచ్చాను, నేను ఇవ్వకపోయినా సరే అల్టిమేట్లీ ప్రభుపాద తీసుకోవాలి, ప్రతి ఒక్కరిని ప్రచారం చేయమని చెప్పారు. కాబట్టి మన ద్వారా వాళ్ళు చేపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు శిష్యుడు అనేవాడు భిక్షాటనకి వెళ్తాడు, ఆ భిక్ష తీసుకొని ఏం చేస్తాడు? తను తినాలా, గురువుకి ఇవ్వాలా? గురుకులు అంతే కదా. సో మన ప్రచారం మరి ఈ రోజుల్లో ఇస్కాన్లో ఎవడు భిక్షపాత్రకి ఎవడు వెళ్తున్నాడు? అసలు భిక్షపాత్రకి వెళ్ళట్లేదు కదా. వెళ్ళాం భయం, వెళ్తే అందరూ నాన్ వెజ్ చేస్తారు, ఉల్లిపాయ చేస్తారు. దాని బదులు డబ్బులు ఇచ్చి లేకపోతే ఇంగ్రీడియంట్ తెచ్చినట్ట. సో ఎనీ హౌ, సో మనం భిక్షాటనకి వెళ్ళట్లేదు కదా. సో కానీ మన ప్రచారం కూడా భిక్షనే. మనం వెళ్ళి నలుగురు కృష్ణుడి ಬಗ್ಗೆ బోధిస్తున్నాము, ఆ రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ రిజల్ట్స్ ఎవరు చెందుతాయి? మీ దృష్టిలో ఎవరు గురువు? నేను, ప్రభుపాద్ కాదు, టెంపుల్ ప్రెసిడెంట్. సో ఐమ్ టెల్లింగ్ ఎవ్రీ వన్. అంటే ఇప్పుడు ప్రభు మీరు ఎంత ధైర్యంగా చెప్తారంటే రాజశ్రమకాలు నేర్పించారు కాబట్టి. మేమందరూ యూత్ ప్రీచింగ్కి వెళ్ళే వాళ్ళము, అండ్ ప్రతి ఒక్కరికి 20 మంది పిల్లలు ఉండేవాళ్ళు. కామన్ టెంపుల్ సర్వీస్ వచ్చినప్పుడు టెంపుల్ మేనేజర్ అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చేవారు కాదు. మేనేజర్ అని మాట్లాడితే నా కుర్రలోని మీరు టచ్ చేస్తారేంటి అని చెప్పాడు అనమాట. సో రాజశ్రమ చెప్పారు, వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ అని చెప్పి. మీరు చేసిన భక్తి కాదు, ఉగ్రకర్మ అని చెప్పారనమాట ఆయన. ఉగ్రకర్మలు అయిపోయింది ప్రచారం చేస్తే. అంటే ఏమని చెప్పారు? అరే కృష్ణుడు సంపదని నా సంపద చెప్పుకున్నామంటే అది దొంగతనం కాదా అని చెప్పి. సో వెన్ వీఆర్ ప్రీచింగ్ వీ షుడ్ అండర్స్టాండ్ ఎవ్రీ పర్సన్ హూ ఇస్ ప్రీచ్డ్, ఎవ్రీ స్టూడెంట్ బిలాంగ్స్ టు ద రాధా కుంజబేర్. ఇక్కడ రాధా శ్యామ్ సుందర్ అండ్ జగన్నాథ్. దే ఆర్ నాట్ యువర్ ప్రాపర్టీ. అందరు ప్రచారాలు చెప్తున్నాను అనమాట. సో ఇది కూడా నిశ్చయం. వీ షుడ్ హ్యావ్ ఫెయిత్. దిస్ ఇస్ నాట్ మై ప్రాపర్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ హ్యావ్ ఫెయిత్. ఇది నా ప్రచారం వల్ల, నా సామర్థ్యం వల్ల రాలేదు. ఏమని ఎలా వచ్చింది? బై ద పవర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. మనకు ఆదేశం వచ్చింది కానీ ఆదేశంతో పాటే మనకు శక్తి కూడా వస్తుంది. ఇప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ అనుకోండి, సంబడి మేము టాపర్, బట్ అతను ఏమనుకోవాలి? ఇఫ్ యూ థింక్స్ దట్ ఐఎమ్ టాపర్ అనుకుంటే ఏంటది అక్కడ అర్థం? ఏంటది అక్కడ? ఉగ్రకర్మ. అంత సీరియస్ తీసుకోవద్దు, ఉగ్రకర్మే కానీ అని ప్రభు భయపడ్డాక అన్నారు. అది కూడా భక్తినే. బట్ వీ అండర్స్టాండ్ దట్ దట్ ఈజ్ నాట్ రైట్ అండర్స్టాండింగ్. రైట్ అండర్స్టాండింగ్ ఏంటి? కృష్ణుడు చేయించుకుంటున్నాడు. నా విషయమే అంతే. నేనేదో చేసేస్తాను అనుకుంటే దట్ మీన్స్ ఐ డోంట్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ కృష్ణ ఈజ్ ద డూవర్ అని చెప్పి. నా అదృష్టం కృష్ణుడు నన్ను పనిముట్టుగా ఉపయోగించుకుంటున్నాడు. ప్రతి ప్రచారం కూడా అలాగే అనుకోవాలి. ఇది కృష్ణుడు పంపించారు, నన్ను చూసుకోమని ఒక సేవ ఇచ్చారు, రైట్? బట్ దట్ బిలాంగ్స్ టు ద టెంపుల్. మన టెంపుల్ ద్వారా మనం వెళ్తున్నాము కాబట్టి టెంపుల్ అథారిటీస్ హ్యావ్ ఫుల్ రైట్ ఓవర్ ఎవ్రీ వన్. నాది నీది అని కొట్టుకోవడాలు పుష్కింగ్ చేస్తామంటే అంటే మనకే పూర్తి ఫెయిత్ లేదు కృష్ణుడు ప్రాపర్టీ అని చెప్పి. అప్పుడు మనం ఎవరైతే ప్రచారం చేస్తున్నామో వాళ్ళు ఎలా బాగుపడతారు? మనకే స్టాండర్డ్ లేనప్పుడు మనకి ఎంత వాళ్ళకి ఏం స్టాండర్డ్ ఇస్తాము? వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఎనీహౌ, సో వీ క్యాన్ డిస్కస్ మెనీ థింగ్స్. ఫెయిత్ మీన్స్ మన కన్సిస్టెన్సీ, సాధన, కన్సిస్టెన్సీ సేవ. నెక్స్ట్
మన జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా సరే దాన్ని మనము వాటిని దాటుకొని కూడా మనం చేసే యాక్టివిటీ రెగ్యులర్ చేస్తున్నామంటే మనకు ఫుల్ ఫెయిత్ ఉంది కృష్ణుడి మీద, కృష్ణుడే చూసుకుంటాడని చెప్పి. అది అండ్ దట్ ఈస్ కాన్ఫిడెన్స్. సిమిలర్లీ అగైన్ భక్తి అంటే ఏం చెప్పాడు, నిశ్చయం అంటే కాన్ఫిడెన్స్ కూడా చెప్పాను కదా. సో డివోటీ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటాడు వీటి మీద, శాస్త్రం చెప్పింది కాబట్టి, గురువు చెప్పాడు కాబట్టి. లాస్ట్ పాయింట్ చెప్తాను ఇది క్లాస్. సో ఇంకొక డివోటీ అనేవాడికి కాన్ఫిడెన్స్ శాస్త్రం నుంచి వస్తుంది, గురు మాటల నుంచి వస్తుంది, అన్నింటి నుంచి వస్తున్నాయి. వీటితో పాటుగా ఇంకొక విధంగా కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎవరు చెప్తారు? నేనే చెప్పేస్తాను, టైం లేదు కాబట్టి. దేర్ ఇస్ అనదర్ వే ఏ డివోటీ గెట్స్ కాన్ఫిడెన్స్. ఎలాగంటే వెన్ ద గురు ఈజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ దట్ డివోటీ, గురువుకే ఆ డివోటీ మీద కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఆ డివోటీకి కూడా ఇంకా తన మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుందన్నమాట. శ్రీలా ప్రభుపాద్ మాలతీ మాతాజీ ఒక టైంలో ప్రభుపాద్ ఇండియా వచ్చే సేవ చేస్తున్నారు, కానీ ఆవిడకి అంతకుముందు లైఫ్ ఇంకా పుషింగ్స్ పూర్తిగా ఆగలే. సో ఆవిడకి కొంచెం ఇంత స్టాండర్డ్స్ ఇవన్నీ కొంచెం టైట్ అవుతున్నాయి అన్నమాట. సో ప్రభుపాద్ని మేబీ కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుందామని ఆలోచన కూడా ఉండేది ఆవిడ. సో ఒకసారి ప్రభుపాద్ ఇండియా వచ్చి వృందావనంలో వచ్చినప్పుడు వేరే బాబాజీ వచ్చారనమాట. ప్రభుపాద్తో కొంచెం మాట్లాడుతున్నారు. సో ప్రభుపాద్ దట్ టైం మాలతీ మాతాజీ వాజ్ సర్వింగ్ ప్రభుపాద్. సో ప్రభుపాద్ మాలతీ మాతాని పిలిచారు. పిలిచి సీజ్ మాలతీ, ఆవిడకి నా మీద ఎంత ప్రేమ అంటే షీ కెన్ కట్ హెర్ థ్రోట్ ఫర్ మీ అని చెప్పారు అనమాట. నా కోసం ఆవిడ గొంతు కూడా కోసుకోగలదని చెప్పి. సో మాలతీ మాత విన్నప్పుడు ఆవిడ కళ్ళకి నీళ్ళు కారనమాట. అంటే నా గురువుకి నా మీద అంత నమ్మకం అని చెప్పి. సో ఏ శిష్యుడికైతే తన గురువు యొక్క నమ్మకాన్ని గెలుచుకుంటాడో వాడు నిజమైన అదృష్టవంతుడు. అటువంటి వాడికి తన మీద తనకు నమ్మకం పెరుగుతుంది కూడా, ప్లస్ వేరే వాటి మీద కూడా నమ్మకం పెరుగుతుంది, వేరే భక్తుల అంగాల మీద నమ్మకం పెరుగుతుంది. గురువు యొక్క నమ్మకాన్ని గెలుచుకున్న వాడికి he will become confident and also he of the process and about himself also. సిమిలర్గా యమునా మాతాజీ ప్రభుపాద్కి వేడి వేడి అన్నం ఇష్టం అనమాట, చాలా తినేవాళ్ళు కాదు. ప్రభుపాద్ ట్రైన్లో ఉంటారు, ట్రైన్లో వేడి రైస్ ఎక్కడ దొరుకుతుంది? సో యమునా మాతాజీ ప్యాంట్రీ కార్కి వెళ్తుంది, అడిగి నాకు రైస్ వండుతా అని చెప్పి. వాళ్ళు కుదరదు అంటే బయట వండడానికి కుదరదు అంటారనమాట. సరే మా దగ్గర ఉంది ఇచ్చేస్తానంటారు అనమాట. సరే నో 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 మీరే 10 చేతులు ఉంటే నేనే వండాలి అని చెప్పి, నేనే వండి నన్ను నైవేద్యంగా పెట్టి ప్రభుపాద్కి ఇస్తాను వేడి అని చెప్పి. సరే నథింగ్ నాకు కుదరదు అంటారనమాట వాళ్ళు. ఆవిడ చెప్తుంది ఫారినర్ వాళ్ళు ఒప్పుకోరు, మీరు నాకు అవకాశం ఇవ్వకపోతే నేను ఇక్కడ ఈ ట్రైన్ దూకేస్తాను అనమాట. అటు దూకానికి వెళ్ళిపోతుంది ఏకంగా ఆవిడ. అది భయపడిపోయి అమ్మ వండుకోని చెప్తే రైస్ వండి తులసి పెట్టి భగవంతుని పెట్టి ప్రభుపాద్కి ఇస్తారనమాట. ప్రభుపాద్ ఇస్ లైక్ సో హ్యాపీ డేస్. అండ్ దెన్ ప్రభుపాద్ తెలుస్తుంది ఇలాగా యమునా మాతాజీ అలా బెదిరించింది వాళ్ళని చెప్పి. సో ప్రభుపాద్ ఇస్ ఇన్ టీయర్స్. సో ప్రభుపాద్ హ్యాడ్ సో మచ్ ఫెయిత్ ఇన్ మాతాజీ. అంటే వాళ్ళు తమ సేవ ద్వారా, తమ అంకిత భావం ద్వారా తమ గురువు గారి మనసును గెలుచుకున్నారనమాట. సో వాళ్ళ గురువు గారికి ఆ శిష్యుల మీద అంత నమ్మకం. సో అలాంటప్పుడు వాళ్ళ జీవితంలో ఎలా ఉన్నా సరే ఈవెన్ వాట్ ఎవర్ ఇట్లా డౌట్స్ ఉన్నా అవన్నీ ఎగిరిపోతాయి అనమాట. వెన్ ద గురు డెవలప్స్ కాన్ఫిడెన్స్ ఆన్ ద డిసైపుల్, గురువు అనేవాడు డిసైపుల్ మీద కాన్ఫిడెన్స్ డెవలప్ చేసినప్పుడు డిసైపుల్స్ కూడా ఆ భక్తి మార్గం మీద కాన్ఫిడెన్స్ పూర్తిగా పెరుగుతుంది. ఇది ఇస్ వెరీ సటల్, కానీ ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ నిశ్చయాత్. ఓకే, సో విల్ కంక్లూడ్ టుడేస్ క్లాస్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ రూప గోస్వామి పాద్ की ఉపదేశామృతం की తాయ్ గౌర్ ప్రేమానందే. ఐ థింక్ ది లాంగెస్ట్ క్లాస్ వీ హ్యాడ్ 10-15, కానీ ఎవరు అంత అలసట అనిపించలేదు, అందుకని నేను కూడా వెళ్ళిపోయాను. క్లాసెస్ ఓకే. ఉత్సాహాత్ ధైర్యాత్, ఈ 3 లైఫ్ లైన్ మన డివోటీస్కి. సో నిశ్చయాత్ వి డిస్కస్ సమ్ థింగ్స్. సో అందరూ కూడా ఒకసారి టెంపుల్ హాల్ ఫోటోలు తీసుకోండి. ఓకే, సెల్ఫీలు తీసుకొని ఫోటో తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ మీరు అలా చూడలేరేమో. కొన్నిసార్లు పాత ఫోటోలు కూడా పెట్టుకోవాలి, ముందు ఎలా ఉంటుంది తర్వాత ఎలా ఉంటుందని చెప్పి. సో వీఆర్ డూయింగ్ రెనోవేషన్. సో మొన్న చూసాను మాట జపం చేసినప్పుడు మొత్తం అన్నీ కూడా చూసాను, మొత్తం పెంచి లెగిసిపోతున్నాయి. మన వర్షాలకి లాస్ట్ ఏప్రిల్లో పెయింటింగ్ వేయించి మొత్తం ఊడిపోతుంది. ఇంకా 4 రోజులు ఎలాగ ఊడిపోద్ది, ఎలాగ 4 రోజుల పైలు వేయించాలి కదా, అదేదో ఇప్పుడే చేయించేద్దాం, యానివర్సరీ కూడా వస్తుందని చెప్పి. సో పండుగ కొంచెం రెనోవేషన్ కూడా చేద్దామని చెప్పి. సో వీఆర్ గోయింగ్ టు గివ్ ఏ బ్యూటిఫుల్ గిఫ్ట్ టు రాధా శ్యామ్ సుందర్. మీరు ఎంతైనా ఊహించుకోండి, మీ ఊహ మీ ఎంత ఊహించుకున్నా అంతకన్నా బాగా చేస్తాం, గ్యారంటీ.
టెంపుల్ హాల్. అది కూడా సిడిపి ఐడియా వస్తే అయిపోతుంది అది. ఈరోజు 12వ తేదీ కదా, జనవరి ఫిబ్రవరి 2 యానివర్సరీ, 19 రోజులు 20 రోజులు. ఇన్ 20 days విల్ ఫీ కంప్లీట్ డిఫరెంట్ స్ట్రక్చర్. ఓకే, అంటే వర్కర్లు సపోర్ట్ చేస్తే సంక్రాంతికి సో టేక్ ఫొటోస్ బికాజ్ అంటే ఇప్పుడు నేను ఊహించుకుందాని పక్కన చూస్తే తర్వాత ఎలా ఉండేదా ముందు ఎలా ఉండేది అనిపిస్తుంది. అన్ని ఫొటోస్ తీసుకోండి ఒకసారి. హరే కృష్ణ.